హాయ్ ఎవరివన్. ఇది ఆర్ఆర్బి ఏఎల్పి ఫిట్ ట్రేడ్ థియరీలో ఫస్ట్ క్లాస్. ఓకే, ఇందులో ఫస్ట్ మనం సేఫ్టీ గురించి తెలుసుకుందాం. ఓకే ఓకే ఫస్ట్ వన్, సేఫ్టీ ఇన్ వర్క్షాప్. ఓకే, వర్క్షాప్లో ఉండేటప్పుడు ఎలాంటి సేఫ్టీ రూల్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఇన్ దట్ త్రీ కేటగిరీస్ ఉంటాయి. ఓకే, జనరల్ సేఫ్టీ రూల్స్ అండ్ పర్సనల్ సేఫ్టీ రూల్స్ అండ్ మెషిన్ సేఫ్టీ. ఓకే, సో త్రీ కేటగిరీస్గా డివైడ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ వన్, జనరల్ సేఫ్టీ. ఓకే, సో ఇవన్నీ ఈజీనే, బట్ యూ మే గెట్ క్వశ్చన్స్. ఓకే, ఫస్ట్ వన్, జనరల్ సేఫ్టీ. ఓకే, కీప్ ద ఫ్లోర్ అండ్ గ్యాంగ్ వేస్ క్లీన్ అండ్ క్లియర్. ఓకే, ఫ్లోర్ అండ్ మెషిన్ పార్ట్స్ ఇవన్నీ బాగా క్లీన్గా ఉంచుకోవాలి. గ్యాంగ్ వేస్ అంటే మనం మూవ్ అయ్యే ప్లేసెస్ అన్నమాట. ఓకే, సో ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే గ్యాంగ్ వేస్ అంటే రేజ్ ప్లాట్ఫామ్స్ ఆర్ వాక్ వేస్. ఓకే, అండ్ మూవ్ విత్ కేర్ ఇన్ ద వర్క్షాప్, డు నాట్ రన్. ఓకే, వర్క్షాప్లో కేర్ఫుల్గా ఉండాలి ఎప్పుడు. ఓకే, అండ్ పరిగెత్తడం అలాంటివి చేయకూడదు. ఓకే, డోంట్ లీవ్ ద మెషిన్ విచ్ ఈస్ ఇన్ మోషన్. ఓకే, సో మెషిన్ రన్నింగ్లో ఉన్నప్పుడు మనం దాన్ని అలా వదిలేసి వెళ్ళకూడదు, అక్కడే ఉండాలి. ఓకే, ఎందుకంటే ఎవరైనా వచ్చి యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అండ్ డోంట్ టచ్ ఆర్ హ్యాండిల్ ఎనీ ఎక్విప్మెంట్ ఆర్ మెషిన్ అన్లెస్ అథరైజ్డ్ టు డూ సో. ఓకే, సో ఇదేంటంటే మనకి ఏదైనా మెషిన్ ఆపరేటింగ్ అని తెలియకుండా మనం ఆపరేట్ అనేది చేయకూడదు. ఓకే, మనకు ఆథరైజేషన్ అనేది ఉండదు. ఓకే, డోంట్ వాక్ అండర్ సస్పెండెడ్ లోడ్స్. ఓకే, సస్పెండెడ్ లోడ్స్ అంటే మనం క్రేన్స్ అవన్నీ లోడ్ని క్యారీ చేస్తాయి కదా, క్యారీ చేసేటప్పుడు మనం దాని కింద నడవడం అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇది బ్రేక్ అయిందంటే పడి యాక్సిడెంట్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక. ఓకే, సో సస్పెండెడ్ లోడ్స్ కింద మనం నడవడం లాంటివి చేయకూడదు. ఓకే, డోంట్ కట్ ప్రాక్టికల్ జోక్స్ వైల్ అట్ వర్క్. ఓకే, వర్క్ ఏరియాలో మనం వర్క్ చేస్తున్నప్పుడు జోక్స్ లాంటివి వేయకూడదు, ఎందుకంటే ఇవి మన వర్క్ని డిస్ట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కనుక. ఓకే, ఇంకా ఇవన్నీ చాలా ఈజీనే. ఓకే, మీరు ఈజీగానే గుర్తుంచుకోవచ్చు. ఓకే, సెకండ్ వన్ ఈజ్ పర్సనల్ సేఫ్టీ అండ్ థర్డ్ వన్ ఈజ్ మెషిన్ సేఫ్టీ. ఓకే, విల్ డిస్కస్ దట్. సో కమింగ్ టు ద పర్సనల్ సేఫ్టీ. ఓకే, సో పర్సనల్ సేఫ్టీ అంటే మనం మన జాగ్రత్త కోసం తీసుకునే సేఫ్టీ అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈస్ వియర్ ఏ వన్ పీస్ ఓవరాల్ ఆర్ బాయిలర్ సూట్. ఓకే, అంటే ఇండస్ట్రీని బట్టి వేరే అవుతుంది సూట్ అనేది. ఓకే, బాయిలర్స్ అవన్నీ ఉండేటప్పుడు క్రయోజెనిక్ ఇండస్ట్రీస్లో అలాంటివి డిఫరెంట్ డిఫరెంట్గా బాడీ కవర్స్ ఉంటాయి. కొన్ని ఫుల్గా బాడీని కవర్ అవుతాయి. ఓకే, ఇలా ఫుల్గా కవర్ అయ్యే బాడీ కవర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంక్లూడింగ్ హెల్మెట్ అని, అంటే లీక్ ప్రూఫ్, లోపలికి ఎటువంటి ఎయిర్ అది ఎలా అవ్వకుండా అలాంటి ఉంటాయి కదా, స్పేస్ సూట్స్ అలాంటివి అన్నమాట. ఓకే, సో ఇండస్ట్రీని బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. సో అలా ఓవరాల్గా కవర్ చేసుకునే సూట్ని యూజ్ చేయాలి. ఓకే, అండ్ కీప్ ద ఓవరాల్ బటన్స్ ఫ్యాజన్. ఓకే, మనం ఎప్పుడు బటన్స్ని ఫుల్గా ఫ్యాజన్ చేసుకొని ఉంచుకోవాలి, ఎందుకంటే మెషిన్ ఆపరేటింగ్లో ఇది ఏమైనా షర్ట్ అనేది మెషిన్ రన్ అవుతున్నప్పుడు అందులో ఇరుక్కొని మనకి యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కనుక, సో మనం బటన్స్ అవన్నీ ఎప్పుడు ఫుల్గా ఫ్యాజన్ చేసుకొని ఉంచుకోవాలి. ఓకే, డోంట్ యూస్ టైస్ అండ్ స్కార్ఫ్స్. ఓకే, సేమ్ సినారియో. టైస్ అవన్నీ యూజ్ చేయడం వల్ల మనకి ఏంటి, మిషన్ వర్కింగ్ అవుతున్నప్పుడు అది దాని లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, మనకు తెలియకుండానే చాలా వరకు యాక్సిడెంట్స్ కాజ్ అవుతాయి, రైట్? సో అలాంటివన్నీ అవ్వకుండా ఉండాలి. సో రోల్ అప్ ద స్లీవ్స్ టైట్లీ అబౌవ్ ద ఎల్బో. ఓకే, షార్ట్ హ్యాండ్స్ అనే యూజ్ చేయాలి, లేదా ఫుల్ హ్యాండ్స్ యూజ్ చేసినప్పుడు రోల్ చేసుకోవాలి ఇక్కడ దాకా. ఓకే, అండ్ వియర్ సేఫ్టీ షూస్ ఆర్ బూట్స్. ఓకే,
సేఫ్టీ షూస్ అనేవి మ్యాండేటరీ. ఏ ఇండస్ట్రీలో అయినా సేఫ్టీ షూస్ అనేవి మ్యాండేటరీ. ఎందుకంటే వర్క్ చేస్తున్నప్పుడు ఏదైనా సడన్గా మన ఫుట్ మీద డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటే మనకి ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ కట్ ద హెయిర్ షార్ట్. ఓకే. హెయిర్ అనేది షార్ట్గా కట్ చేసుకుని ఉండాలి. లాంగ్ హెయిర్ అనేది మెయింటైన్ చేయకూడదు. ఓకే. అండ్ డోంట్ వేర్ ఏ రింగ్, వాచ్ ఆర్ చైన్. ఓకే. మన ఆర్నమెంట్స్ అనేవి ఎప్పుడు ఒక ఏరియాలో యూజ్ చేయకూడదు. రింగ్ అనేది ఉందనుకోండి, అది ఏమైనా హుక్ లాంటివి అలాంటివి దాంట్లో ఉండి అంటే ఇరుక్కొని వర్కింగ్ వర్కింగ్ మెషిన్స్లో యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కనుక మనం రింగ్స్, వాచెస్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఓకే. లెవర్ నెవర్ లీన్ ఆన్ ద మెషిన్ మీద అలా వంగడం అలాంటివన్నీ చేయకూడదు అనమాట. దాని మీద అంటే చేరబడ్డం అలాంటివి ఉంటారు కదా, అలాంటివి చేయకూడదు. ఓకే. డోంట్ క్లీన్ యువర్ హ్యాండ్స్ ఇన్ ద కూలెంట్ ఫ్లూయిడ్. ఓకే. చాలా మంది కూలెంట్ని యూజ్ చేసి హ్యాండ్స్ క్లీన్ చేసుకుంటారు. ఓకే. సో అలాంటివి చేయకూడదు అనమాట. ఓకే. అండ్ డోంట్ రిమూవ్ గార్డ్స్ వెన్ ద మెషిన్ ఈజ్ ఇన్ మోషన్. ఓకే. మెషిన్ మోషన్లో ఉండేటప్పుడు ఆ మెషిన్ గార్డ్స్ అనేవి మనం రిమూవ్ చేయకూడదు. ఎందుకంటే సపోజ్ మనం లేత్ తీసుకుందాం, ఇది స్పిండిల్, సారీ ఇది వర్కింగ్ పీస్ అనుకుందాం. ఓకే. సో ఇది కటింగ్ టూల్, రైట్. ఓకే. ఇది కట్ చేస్తున్నప్పుడు మనకి ఇక్కడ గార్డ్ అనేది ఉంటుంది కదా. సో ఈ గార్డ్ని రిమూవ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ చిప్స్ అనేవి డైరెక్ట్ మనకి ఐస్కి మన బాడీకి స్ట్రైక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే హై స్పీడ్లో మనకి ఇది రొటేట్ అవుతుంది కనుక అదే స్పీడ్లో మనకి చిప్స్ కూడా మన వైపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి కనుక మనం గార్డ్స్ అనేవి రిమూవ్ చేయకూడదు. ఓకే. డోంట్ యూస్ క్రాక్డ్ ఆర్ చిప్డ్ టూల్స్. ఓకే. క్రాక్డ్ ఆర్ చిప్ టూల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది, సడన్గా బ్రేక్ అయ్యి మనకి ఇంజరీ అయ్యే ఛాన్స్ ఉంటాయి, లేదా మెషిన్ అయినా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. డోంట్ స్టార్ట్ ద మెషిన్ డోంట్ స్టార్ట్ ద మెషిన్ అంటిల్ యూ అథరైజ్ టు డూ. ఓకే. సో మనకి ప్రాపర్ ట్రైనింగ్ అది లేకుండా మనం యూజ్ చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే మనకు తెలియని విషయాలు మనం టచ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, మెషిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. అండ్ డోంట్ అడ్జస్ట్ క్లాంప్స్ ఆర్ హోల్డింగ్ డివైజెస్ వైల్ ద మెషిన్ ఈజ్ ఇన్ మోషన్. మెషిన్ రన్నింగ్లో ఉండేటప్పుడు మనం క్లాంప్స్ని కానీ హోల్డింగ్ డివైజెస్ని కానీ అడ్జస్ట్ చేయకూడదు. ఓకే. మనం ఆఫ్ చేసే అడ్జస్ట్ చేయలేదు అని, ఎందుకంటే రన్నింగ్లో ఉండేటప్పుడు మనం వర్క్ చేయలేం కదా. సో ఓకే, యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. నెవర్ టచ్ ద ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ విత్ వెట్ హ్యాండ్స్. ఓకే. ఇది అందరికీ తెలిసిందే. ఓకే. వెట్ హ్యాండ్స్తో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఆపరేట్ చేయడం వల్ల మనకి షాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. డోంట్ యూజ్ ఎనీ ఫాల్టీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్. ఓకే. ఒక స్టాండర్డ్స్ని మనం ఎప్పుడు మెయింటైన్ చేయాలి ఇండస్ట్రీ లెవెల్లో. ఓకే. ఫాల్టీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ యూజ్ చేయడం వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మెషిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎన్ష్యూర్ దట్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఆర్ మేడ్ బై అన్ ఆథరైజ్డ్ ఎలక్ట్రిషియన్ ఓన్లీ. ఓకే. ఎవరు పడితే వాళ్ళు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అవి చేంజ్ చేయకూడదు కదా. ఓకే. సో దానికంటూ ఒక ఆథరైజేషన్ ఉండాలి, క్వాలిఫైడ్ ఎలక్ట్రీషియన్ని యూజ్ చేయాలి. సపోజ్ మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే 5 amps ఫ్యూజ్ యూజ్ చేయాలనుకోండి, ఆయన వచ్చే అంటే క్వాలిఫైడ్ కాని వాళ్ళు 10 amps అలా యూజ్ చేస్తారు అనుకోండి, డైరెక్ట్గా మనకి సర్క్యూట్ బ్రేక్ అవ్వకుండా ఎలక్ట్రిక్ ఫ్లో అనేది ఎక్కువ అయ్యి మెషిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, ఇలా చాలానే ఉంటాయి. ఓకే. సో అందుకు మనం అథరైజ్డ్ ఎలక్ట్రీషియన్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్, హ్యావ్ ఏ కామ్ యాటిట్యూడ్. ఓకే. అండ్ డూ థింగ్స్ ఇన్ మెథడికల్ వే. Okay. Don't engage yourself in conversation with others while concentrating on your job. Okay. Don't distract the attention of others. Don't try to stop a running machine with your hands. Okay. ఈ ఫస్ట్ వన్ కదా, సో ఇవన్నీ మన క్యారెక్టర్కి సంబంధించింది అన్నమాట. ఓకే.
సో మన వర్క్ మీద మన ఫోకస్డ్ అండ్ కామ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఓకే, సో ఒక మెథడ్ని ఫాలో అవ్వాలి. సీక్వెన్స్ ఆపరేషన్స్ ఉంటాయి కదా, సో దాన్నే మెథడికల్ వే అంటారు. ఓకే, ఆ సీక్వెన్స్ ఆపరేషన్స్ని మనం ఇప్పుడు ఫాలో అవుతూ ఉండాలి. డోంట్ ఎంగేజ్ యువర్ సెల్ఫ్ కాన్వర్జేషన్ విత్ అదర్స్ వైల్ వర్కింగ్ ఆన్ జాబ్. ఓకే, సో మనం జాబ్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడడం, అలాంటి డిస్కషన్ పెట్టుకోవడం అలాంటి చేయకూడదు. ఓకే, ఎందుకంటే వర్క్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో అండ్ ఫైనల్ వన్ ఈస్ డోంట్ ట్రై టు స్టాప్ రన్నింగ్ మెషిన్ విత్ యువర్ హ్యాండ్స్. మెషిన్ని రన్నింగ్లో ఉండేటప్పుడు మన హ్యాండ్స్తో ఆపడానికి ట్రై చేయకూడదు. ఓకే, ఒక ఎప్పుడు ఏ మెషిన్ అయినా ఒక నాబ్ ఉంటుంది రెడ్ కలర్లో. ఓకే, సో అది సడన్గా స్టాప్ చేయడానికి, అంటే యాక్సిడెంట్స్ కాజ్ అయినా అలాంటి సడన్ ఎమర్జెన్సీ అనేది ఎమర్జెన్సీ బటన్ ఒకటి ఉంటుంది అనమాట, రెడ్ కలర్ నాబ్ ఉంటుంది. దాన్ని ప్రెస్ చేయాలి తప్ప మనం డైరెక్ట్గా హ్యాండ్స్తో ఆపేద్దామని అనుకోకూడదు. ఓకే, థర్డ్ వన్ ఈజ్ మెషిన్ సేఫ్టీ. ఓకే, ఈ పిక్చర్లో మనం అన్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో ఫుల్గా ఇమేజ్ చూద్దాం. ఓకే, బట్ నౌ విల్ డిస్కస్ థియరీ పార్ట్. ఓకే, సో ద ఫస్ట్ పాయింట్ ఈ స్విచ్ ఆఫ్ ద మెషిన్ ఇమీడియట్ సంథింగ్ గోస్ రాంగ్. చెప్పాను కదా ప్రీవియస్గా, ఏదైనా సడన్గా మనకి యాక్సిడెంట్స్ ఏమైనా కాజ్ అయితే మనం హ్యాండ్స్ స్టాప్ చేద్దామనే ఇంటెన్షన్లో ఉండకూడదు. ఎప్పుడైనా మనకి ఎమర్జెన్సీ బటన్ అనేది ఉంటుంది, రెడ్ కలర్ నాబ్ ఉంటుంది. దాన్ని మనం ప్రెస్ చేస్తే మెషిన్ అనేది ఆఫ్ అవుతుంది, లేదా మనం మెషిన్ని డైరెక్ట్గా ఆఫ్ చేయొచ్చు. ఓకే, దానికి బటన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆఫ్ చేయొచ్చు. ఓకే, అండ్ కీప్ ద మెషిన్ క్లీన్. ఓకే, సో మెషిన్ ఇప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. సో బర్స్ అని ఇంకా లేదా వేస్ట్ మెటీరియల్ అనేది ఉందనుకోండి, ఆ జాబ్ మీద నెక్స్ట్ జాబ్ మీద అది ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం ఎప్పుడు మెషిన్ని క్లీన్ చేసుకోవాలి, లూబ్రికేషన్స్ ఇవన్నీ అప్లై చేసుకోవడం అంటే జనరల్ మెయింటెనెన్స్ అన్నమాట. ఓకే, రీప్లేస్ ఎనీ worn out or damaged accessories, holding devices, nuts, bolts, etc. as soon as possible. ఓకే, ఇది కూడా మనకు మెయింటెనెన్స్ కింద వస్తుంది. ఓకే, సో డ్యామేజ్ అయిన పార్ట్స్ని లేదా హోల్డింగ్ డివైజెస్, నట్స్, బోల్ట్స్ అలాంటివన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని రీప్లేస్ చేయాలా లేకపోతే అలానే ఉంచాలా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, ఒకవేళ ఏమైనా డ్యామేజ్ అయితే మనం రీప్లేస్ చేయాలి. ఓకే, do not attempt to operate the machine until you know how to operate it properly. ఓకే, మనకి 3 కేటగిరీస్లో కూడా ఇది కామన్గా చూస్తాం కదా. సో మనకు ఒక మెషిన్ ఆపరేట్ చేయడం తెలియకపోతే దాన్ని మనం ఆపరేట్ చేయకూడదు. ఓకే, సో ఏమైనా యాక్సిడెంట్స్ కాజ్ అయినా మనకి ఎటువంటి హెల్ప్ అనేది కంపెనీస్ కానీ ఇండస్ట్రీస్ కానీ చేయవు, ఎందుకంటే మన దానికి అథరైజ్డ్ పర్సన్ కాదు కనుక. ఓకే, సో మనం ఎప్పుడైనా మనకు తెలియదు అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు. డు నాట్ అడ్జస్ట్ ద టూల్ ఆర్ వర్క్ పీస్ అన్లెస్ ద పవర్ ఈజ్ ఆఫ్. ఓకే, మెషిన్ రన్నింగ్లో ఉండేటప్పుడు మనం ఏది అడ్జస్ట్ చేయకూడదు అని చెప్పాం కదా, సేమ్. ఓకే, స్టాప్ ద మెషిన్ బిఫోర్ చేంజింగ్ ద స్పీడ్. ఓకే, సో ఇది అన్ని కేసెస్లో కాదు, సో మెషిన్ బట్టి వేరే అవుతుంది. ఓకే, కొన్నిసార్లు క్లచ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే స్పీడ్ అనేది నెక్స్ట్ అంటే మనం బైక్స్లో అనుకోవచ్చు చెప్పాలంటే. ఓకే, మనం క్లచ్ ప్రెస్ చేసి స్పీడ్ని చేంజ్ చేస్తాం కదా, సో గేర్ చేంజ్ చేయడం అలాంటివి. సో మనకు అన్ని మిషన్స్లో సేమ్ సినారీ ఉండదు, బట్ కొన్ని ప్రిన్సిపల్స్ కొన్ని మిషన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే, సో స్టాప్ ద మెషిన్ బిఫోర్ చేంజింగ్ ద స్పీడ్. ఓకే, స్పీడ్ చేంజ్ చేసేటప్పుడు మనం మెషిన్ని స్టాప్ చేయాలి. ఓకే, డిసెంగేజ్ ద ఆటోమేటిక్ ఫీడ్స్ బిఫోర్ స్విచ్చింగ్ దెమ్ ఆఫ్. ఓకే, ఆటోమేటిక్ ఫీడ్స్ అనేవి డిసెంగేజ్ చేయాలి ఆఫ్ చేసే ముందర. ఓకే, చెక్ ద ఆయిల్ లెవెల్ బిఫోర్ స్టార్టింగ్ ద మెషిన్. ఓకే, ఆయిల్ లెవెల్స్ అంటే లూబ్రికేషన్ ఆయిల్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి బిఫోర్ ద స్టార్టింగ్ ఆఫ్ ది మెషిన్. ఓకే, నెవర్ స్టార్ట్ ఏ మెషిన్ అన్లెస్ ఆల్ ద సేఫ్టీ గార్డ్స్ ఆర్ ఇన్ పొజిషన్. ఓకే, మనం వర్క్ చేసేటప్పుడు అన్ని సేఫ్టీ గార్డ్స్ ప్రాపర్ పొజిషన్లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, లేదంటే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, లేదా మెషిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే,
టేక్ మెజర్మెంట్స్ ఓన్లీ ఆఫ్టర్ స్టాపింగ్ ద మెషిన్. ఓకే, మెషిన్ రన్నింగ్ లో ఉండేటప్పుడు మెజర్మెంట్స్ అనేవి తీసుకోకూడదు. ఓకే, యూజ్ వుడెన్ ప్లాంక్స్ ఓవర్ ద బెడ్ వైల్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ హెవీ జాబ్స్. ఓకే, సపోజ్ లేతే తీసుకుంటాం. సో ఇది స్పిండిల్ అనుకుందాం. ఒక హెవీ జాబ్ని మనం లోడింగ్ చేయాలి లేదా అన్లోడింగ్ చేయాలి. అలాంటప్పుడు మనం బెడ్ మీద వుడెన్ బ్లాక్స్ అనేది పెడతాం. ఎందుకు అంటే ఈ బెడ్ అనేది ఈ వెయిట్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం వుడెన్ ప్లాంక్స్ కానీ బ్లాక్స్ కానీ యూజ్ చేస్తాం లోడింగ్ అండ్ అన్లోడింగ్. ఓకే, సో ఇమేజ్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఓకే, సో దీస్ ఆర్ ద స్టెప్ టు మెషిన్ సేఫ్టీ. ఓకే, so as of my knowledge, this is the best representation of all the mission safety rules. Okay, so first one, మనం చూద్దాం అంటే సేఫ్టీ గార్డ్. ఓకే, చూసారా, ఇది సేఫ్టీ గార్డ్. ఓకే, అది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ చిప్స్ ఉంటాయి కదా, కటింగ్ చిప్స్ అనేవి మన కళ్ళకి లేదా మన బాడీకి డ్యామేజ్ అవ్వకుండా లేదా అదర్ మెషిన్ పార్ట్స్కి స్ట్రైక్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కానీ మన సేఫ్టీ గార్డ్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది వన్ ఆఫ్ ద మెషినింగ్ ఆపరేషన్, బట్ మెనీ మెషిన్స్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ సేఫ్టీ గార్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ చిన్న కటింగ్ మెషిన్ కనుక మనం చిన్నది యూజ్ చేస్తాం, బట్ మనం గ్రైండింగ్ ఇలా ఇది గ్రైండింగ్ లేదా కటింగ్ ప్రాసెస్ కింద వస్తుంది. ఓకే, సో లేత్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో అలాంటి వాటికి పెద్దవి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ సెకండ్ వన్, డోంట్ అలౌ గాడ్ ఆర్ falling objects to create pinch point hazards within the moving parts. Okay, సేమ్ సినారియో మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా. ఓకే, గార్డ్స్ అవన్నీ లేకపోతే మనకి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ ఇలాంటివన్నీ మనకి hazardous గా తయారవుతాయి. ఓకే, అండ్ థర్డ్ వన్, ఇఫ్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్ విత్ ద గార్డ్, స్టాప్ ఆపరేషన్ అండ్ ప్రాంప్ట్లీ టెల్ యువర్ సూపర్వైజర్. ఓకే, సో గాడ్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, మనం వెంటనే మెషిన్ని స్టాప్ చేసి మన సూపీరియర్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అండ్ ఫోర్త్ వన్, నెవర్ లీవ్ వర్క్ ఏరియా వైల్ పార్ట్స్ ఆర్ మూవింగ్. ఓకే, మనం ఒక మెషిన్ ఆపరేట్ చేసేటప్పుడు జాబ్ని కంప్లీట్ చేసి మెషిన్ ఆఫ్ చేసి అప్పుడు మనం వేరే వర్క్కి వెళ్ళాలి. అంతేగాని మెషిన్ ఆపరేషన్ అవుతుండగా మనం అలా ఐడియల్గా వదిలేసి వెళ్ళిపోకూడదు. ఓకే, ఎందుకంటే ఎవరైనా తెలియకుండా అక్కడ ఏమైనా చేంజెస్ చేసినా ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతుంది, లేదా వాళ్ళు ఏమైనా తెలియకుండా చేతిలో పెట్టినా మ్యాన్కి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడు మిషన్ని వదిలి వెళ్ళకూడదు. ఓకే, వర్కింగ్లో ఉన్నట్టు లాక్అవుట్ ఆర్ ట్యాగ్ అవుట్ ద మెషిన్ వెన్ గాడ్ నీడ్ టు బి రిమూవ్ ఫర్ అడ్జస్టింగ్ ఆర్ క్లీనింగ్. ఓకే, సో మనం ఎప్పుడైనా గార్డ్స్ని రిమూవ్ చేయాలి లేదా మెషిన్ పార్ట్స్ని రిమూవ్ చేయాలి అనేటప్పుడు మనం ఏం చేయాలి, మెషిన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకే, లూబ్రికేట్ మెషిన్ విత్ గార్డ్ ఆన్. ఓకే, సో లూబ్రికేషన్ అనేది మనం మ్యాక్సిమం కొన్నిసార్లు మెషిన్ వర్కింగ్లో ఉంటుండగా చేయాలి, ఎందుకంటే స్పిన్డిల్ అది మూవ్ అయ్యేటప్పుడు దానికి లూబ్రికేషన్ అవసరం కదా. సో అలాంటి టైంలో మనకి మెషిన్ రన్నింగ్లో ఉండేటప్పుడే మనం లూబ్రికేషన్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో మనం గార్డ్ని ఆన్లో అంటే గార్డ్ పెట్టుకొని మనం లూబ్రికేషన్ చేయడం అనేది చేయాలి. లేదంటే సడన్గా ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి మనకి హిట్ అయ్యి ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఓన్లీ ఆపరేట్ మెషిన్ విత్ గార్డ్స్ ఇన్ ప్లేస్. ఓకే, యూజ్ ఆల్టర్నేటివ్ గార్డ్ మెథడ్ ఇఫ్ నీడెడ్. ఒకవేళ మనకి గార్డ్స్ అనేవి సపోజ్ గేర్స్ ఉంటాయి కదా, అలాంటి టైంలో మనకి గార్డ్స్ అక్కడ లేనప్పుడు మనం ప్రొటెక్టివ్గా ఎక్స్టర్నల్ గార్డ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకే, do not operate the machine if guards are damaged, missing, or provide inadequate protection. ఓకే, సో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, మెషిన్ గార్డ్ డ్యామేజ్ అయితే దాన్ని మనం ఆపరేట్ చేయడం మానేసి superiors కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, అండ్ లాంగ్ హెయిర్, జ్యువెలరీ, గ్లౌస్ అండ్ లూజ్ క్లాత్స్ ఆర్ ఎంటాంజ్మెంట్ hazards and should be
kept away from machinery. సో ప్రీవియస్గా మనం పర్సనల్ సేఫ్టీలో కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో లాంగ్ హెయిర్, జ్యువెలరీ, గ్లౌస్, లూజ్ క్లాత్స్ అలాంటివి యూజ్ చేయకూడదు. ఎందుకంటే మెషిన్లో లాక్ అయ్యి మన ఇంజరీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇఫ్ యు ఆర్ అన్ఫెమిలియర్ విత్ మెషిన్ సేఫ్టీ ఆర్ ప్రాపర్ గార్డ్ యూస్, గెట్ సూపర్విజన్ ఇన్వాల్వ్ టు అసిస్ట్ యూ. ఓకే. మనకి అది ప్రాపర్గా నాలెడ్జ్ లేనప్పుడు మన సూపీరియర్స్ని కాంటాక్ట్ చేయాలి. లైక్ సూపర్వైజర్స్, గ్రౌండ్ ఇన్ఛార్జ్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళని కాంటాక్ట్ చేసి మనం తెలుసుకొని ప్రాపర్ యూజ్ చేయాలి. అంతేగాని మనం గార్డ్స్ని యూజ్ చేయకుండా చేస్తే మనకే ఎక్కువ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లేదా మెషిన్ డ్యామేజ్ అయ్యి కంపెనీస్కి లేదా ఇండస్ట్రీస్కి లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మన ఈ సేఫ్టీ రూల్స్ అనేటివి ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఓకే. జస్ట్ ఫర్గివ్ మీ ఫర్ ద స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకే. సో హియర్ లెట్ us కన్సిడర్ వన్ మెషిన్. ఓకే. సో నేను ప్రీవియస్గా చెప్పాను కదా, రెడ్ కలర్ నాబ్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మెషిన్ ఆగిపోతుందని. ఓకే. ఎనీ యాక్సిడెంట్స్ కాజ్ అయినా లేదా మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సడన్ ఫెయిల్యూర్స్ ఇలాంటి వాటికి మనం ఈ రెడ్ నాబ్ని ప్రెస్ చేస్తే మెషిన్ అనేది ఆగిపోతుంది అనమాట. ఓకే. ఎమర్జెన్సీ కేసెస్లో మనం దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. సో చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇదేంటంటే గార్డ్. ఓకే. మెషిన్ ఇది లేత్. ఓకే. సో ఈ చిప్స్ అనేవి మనకి ఇలా స్ట్రైక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదా పక్కన ఎవరు ఉన్నా వాళ్ళకి చాలా స్పీడ్గా రొటేట్ అవుతుంది కానీ స్పిన్డిల్. సో ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి చాలా హై స్పీడ్స్తో స్ట్రైక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇతను చూసారా, ఎక్స్ట్రా సేఫ్టీకి గాగుల్స్ కూడా వేసుకున్నాడు. ఓకే. సో అలా మనం ప్రొటెక్షన్, పర్సనల్ ప్రొటెక్షన్, మెషిన్ సేఫ్టీ రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఓకే. టు రిడ్యూస్ ద కాజ్ ఆఫ్ ది యాక్సిడెంట్స్. ఓకే. సో ఇది గార్డ్. ఓకే. సో మనం ఫ్లోర్ని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే. అండ్ ఇక్కడ ఈ చిప్స్ అనేవి ఓన్లీ పైకనే కాదు, ఇక్కడ స్ట్రైక్ అయ్యి ఈ బెడ్ మీద అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా, అంటే పడిపోవడం అలాంటి జరుగుతాయి కదా. సో మనం ఎప్పటికప్పుడు ఈ చిప్స్ని రిమూవ్ చేసుకోవాలి. ఓకే. సో అలా రిమూవ్ చేయడం వల్ల మనకి వర్క్ ఏరియా క్లీన్గా ఉంటుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏదైనా ఉంటే దానికి మనం క్లీన్గా ప్రొడక్షన్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో దీనివల్ల ఆబ్జెక్ట్కి ఎటువంటి డ్యామేజ్, అంటే నెక్స్ట్ ఆపరేషన్కి ఎటువంటి డ్యామేజ్ జరగవు అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ నట్ అండ్ బోల్ట్స్ని వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని లూజ్ అయితే టైట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో ఇది కూడా అంతే, చెక్కి అంటారు దీన్ని. సో ఇక్కడ చూసారు కదా. సో ఆబ్జెక్ట్స్ని హోల్డ్ చేస్తుంది అనమాట ఇది. ఇది మనం లేత్ ఆపరేషన్, లేత్ కాన్సెప్ట్లో డీటెయిల్గా తెలుసుకున్నాం. ఓకే. ఇది ఫోర్జర్ చెక్. ఓకే. సో ఇక్కడ చూసారు కదా, డు నాట్ టచ్ మూవింగ్ పార్ట్స్ అని ఉంది. సో ఇలా గేర్స్ని కానీ లేకపోతే మూవింగ్ షాప్స్ని కానీ మనం టచ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ ఫ్రిక్షన్ ఎఫెక్ట్ వల్ల మనం కూడా ఈ గేర్ లోపలికి మన హ్యాండ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. ఇది కూడా అంతే, ఈ షాప్ని ఇలా మనం పట్టుకున్నాం అనుకోండి, సో ఏకంగా మన మనిషిని మొత్తం రొటేట్ చేసే ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే హై స్పీడ్లో ఇది రొటేట్ అవుతుంది, దట్టు పర్ఫెక్ట్లీ లాక్డ్ ఇంకా. ఓకే. మనమే రొటేట్ అయిపోతాం ఏమైనా యాక్సిడెంట్స్ అయితే. ఓకే. సో మన హ్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే, అంటే మన పర్సనల్ సేఫ్టీ కింద వస్తుంది, మెషిన్ సేఫ్టీ కింద కూడా వస్తుంది. ఓకే. సో మనం ఎప్పుడైనా మూవింగ్ ఆబ్జెక్ట్స్ కానీ మూవింగ్ మెషిన్స్ కానీ ఆపరేట్ చేయకూడదు. ఎప్పుడైనా ఆఫ్ చేసుకొని ఆపరేట్ చేయాలి. ఓకే. అండ్ గెట్ ఫస్ట్ ఎయిడ్ ఇమ్మీడియట్లీ. సో ఫస్ట్ ఎయిడ్ గురించి నెక్స్ట్ స్లైడ్స్లో డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకే. సో సమ్ సాఫ్ట్ స్కిల్స్ ఆల్సో నీడెడ్. ఓకే. సో ఇట్స్ అన్ ఇంపార్టెంట్ స్లైడ్ బట్ ఈజీ వన్. ఓకే. సో మనం ఎప్పుడు రెజ్యూమ్లో యాడ్ చేస్తాం కదా సాఫ్ట్ స్కిల్స్ అలా ఉంటాయి. సో సేమ్ థింగ్. ఓకే. సో నో నీడ్ టు మగ్. సో దీని గురించి నేనేమి డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకే. సో జస్ట్ లుక్ ఇన్ టు ద స్లైడ్ అండ్ గో త్రూ ఇట్. ఓకే.
పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు డైరెక్ట్గా క్వశ్చన్ ఏం అడుగుతాడంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీపీఈ అని అడుగు. అంటే పీపీఈ ఫుల్ ఫామ్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఈస్ పీపీఈ వన్, వాట్ ఈస్ పీపీఈ టూ అలా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చూసాం కనుక. ఓకే, సో అలా ఈ టేబుల్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవచ్చు. ఓకే, I'll tell you that. And the primary approach in any safety effort is that the hazard to the workman should be eliminated, or the workman through the use of personal protective control by engineering methods, rather than protecting the workman through the use of the personal protective equipment. సో ప్రైమరీ మోటివ్ ఏంటంటే మన ఈ హజార్డ్స్, యాక్సిడెంట్స్ ఇలాంటివన్నిటి నుంచి వర్క్మెన్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ప్రైమరీ మోటివ్. ఓకే, సో ఫస్ట్ మీరు ఇమేజ్ కూడా చూడొచ్చు. ఓకే, డిఫరెంట్ పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ హెల్మెట్, సెకండ్ వన్ ఈజ్ ఫుట్వేర్. ఓకే, సేఫ్టీ ఫుట్వేర్. థర్డ్ వన్ ఈజ్ రెస్పిరేటరీ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి అంటే టాప్ బాటమ్ మెథడ్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ టాప్, సెకండ్ వన్ ఈజ్ బాటమ్ ఉంటుంది, నెక్స్ట్ టాప్ బాటమ్, టాప్ బాటమ్, టాప్ బాటమ్ అన్నట్టు మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఐ టెల్ యూ దట్ ఫస్ట్ వన్ ఈజ్ టాప్ వన్. ఓకే, సో PPE one helmet, that is at the top. Okay, so we can see here the helmet is at top, so this is the one. Okay, so second one is top, second one is bottom. Okay, so safety footwear, so footwear is at the bottom, sorry. Okay, at the bottom. Okay, so in the two. Okay, so third one is again top. Okay, respiratory protective equipment. Okay, so this is, okay, again top, and that is three. Okay, and the fourth one is bottom. Okay, arms and hands protection. Okay, you can see arms and hands protection. Okay, that is bottom, right? And fifth one, again it is at top. Okay, eyes and face mask. Okay, face protection. Okay, and sixth one is bottom. Okay, protective cloth and cover. Okay, సో మనం ముందుగానే డిస్కస్ చేసాం కదా, ఇండస్ట్రీని బట్టి మనకి కవర్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, సో సెవెంత్ వన్, అగైన్ ఇట్ ఈస్ ఎ టాప్. ఓకే, సో ఇయర్ ప్రొటెక్షన్. ఓకే, సో చూడొచ్చు ఇది. ఓకే, టాప్లో ఉంటుంది కనుక ఇయర్ ప్రొటెక్షన్. ఓకే, అండ్ ఎయిత్ వన్ ఈజ్ సేఫ్టీ బెల్ట్ హార్నెస్. ఓకే, ఇట్ ఈస్ ఎట్ బాటమ్. ఓకే, మనం ఏదైనా హైట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ అనేది యూజ్ చేస్తాం కదా, సో దట్ ఈస్ ఎట్ ద బాటమ్. ఓకే, సో దీస్ ఆర్ ద పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. సో ట్రిక్ అయితే చెప్పాను కదా, సో టాప్ బాటమ్, టాప్ బాటమ్, టాప్ బాటమ్, టాప్ బాటమ్. ఓకే, సో ఫస్ట్ వన్ ఈజ్ టాప్ హెల్మెట్. ఓకే, బాటమ్ ఈజ్ షూ. ఓకే, థర్డ్ అగైన్ at top. Okay, respiratory protective equipment. Okay, and fourth one is bottom. Okay, fifth one is again at top. Okay, eye and face protection. Okay, sixth one is coverall. Okay, seventh one is ear protection. Okay, eighth one is safety belt harness. Okay, so this is the trick. Okay, remember that. Okay, సో డెఫినెట్గా మీకు ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో రిమెంబర్ దిస్. కమింగ్ టు ద ఫస్ట్ ఎయిడ్, సో మ్యాక్సిమం ఇది అందరికీ తెలిసిన కాన్సెప్టే కదా. సో ఫస్ట్ ఎయిడ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఇమీడియట్ కేర్ అండ్ సపోర్ట్ గివెన్ టు ఎన్ acutely injured or ill person, primarily to save a life, prevent further deterioration or injury,
plan to shift the victim to safe places, provide the best possible comfort, and finally help them to reach the medical center, hospital through all available means. Okay, it is an immediate life-saving procedure using all resources available within reach. Okay, the box which contains the usual medicine, cotton, bandage, etc. is called the ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఓకే, మనకి తెలుగులో అయితే ప్రథమ చికిత్స అంటాం కదా. సో ఏదైనా యాక్సిడెంట్స్ కాజ్ అయ్యేటప్పుడు మనం ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది ఇస్తాం, దాన్ని బట్టి ఫర్దర్గా బ్లడ్ లాస్ అనేది కానీ లేదా ఫర్దర్గా అయ్యే డ్యామేజ్ని మనం తగ్గిస్తాం అన్నమాట. సో మనం ఏదైనా యాక్సిడెంట్స్ అయినా లేదా షాక్ లాంటివి తగిలినా సో మనం ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాం కదా. సో అవన్నీ లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ అన్నమాట ఫస్ట్ ఎయిడ్ అనేది. ఓకే, సో హాస్పిటల్కి ముందు తీసుకెళ్లే ముందు మనం ఫస్ట్ ఎయిడ్ అనేది చేస్తాం. సో ఆ పర్సన్ని ఎవరైతే ఇంజూర్ అయ్యారో, సఫర్ అయ్యారో అతన్ని ఒక కంఫర్ట్ ప్లేస్లో తీసుకొని స్మాల్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ముందే మనం ఇస్తూ ఉంటాం. ఓకే, బ్లడ్ లాస్ అవ్వకుండా. ఓకే, సో ప్రాపర్ వెంటిలేషన్ ఇవ్వడం ఇలాంటివన్నీ చాలా ఉంటాయి టెక్నిక్స్. ఓకే, సో ఇన్ దట్ the key aim of first aid can be summarized into three key points. Okay, first one is preserve life. Okay, life ని కాపాడడం అండ్ ప్రివెంట్ ఫర్దర్ హార్మ్. ఓకే, ఫర్దర్గా ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా పర్సన్కి మనం ముందే ట్రీట్మెంట్ ఇస్తాం కదా. సో ఇట్ విల్ ప్రివెంట్ ద ఫర్దర్ హార్మ్. ఓకే, అండ్ ప్రమోట్ రికవరీ. ఓకే, సో రికవరీ అవడానికి ఫస్ట్ ఎయిడ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద primary motives of the three key aims of the first aid. Okay, so you can see the first one is preserve life. Okay, సో సిపిఆర్ అవడం కానీ, సో హెవీ బ్లడ్ లాస్ అవుతుంటే దాన్ని స్టాప్ చేయడం ఇలాంటివన్నీ ఫస్ట్ పాయింట్ కింద వస్తాయి. సో వీ ప్రిజర్వ్ ద లైఫ్. ఓకే, అండ్ సెకండ్ వన్ ప్రివెంట్ ఫర్దర్ హార్మ్. ఓకే, సో మనం ఏంటిది డ్యామేజ్ అయిన పార్ట్స్ని బ్యాండేజ్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ సెకండ్ పార్ట్ కింద వస్తాయి. ఓకే, సో ప్రమోట్ రికవరీ, హాస్పిటలైజ్ అయ్యాక వాళ్ళకి కొంత టైం ఇస్తే రికవర్ అవుతారు కదా. సో ఆ కంఫర్ట్ జోన్ని మనం ఇవ్వడం అన్నమాట. ఓకే, సో ఈ 3 పాయింట్స్ అనేవి ఫస్ట్ ఎయిడ్కి యూజ్ చేస్తాం టు గెట్ ద బెటర్ రికవరీ ఆఫ్ పేషెంట్స్. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏబిసి ఆఫ్ ది ఫస్ట్ ఎయిడ్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈస్ ద ఏ స్టాండ్స్ ఫర్ ఇన్ ఏబిసి ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ అలా అడుగుతారు అనమాట. ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి అనేది. ఓకే, సో హియర్ ఏ స్టాండ్స్ ఫర్ ఎయిర్వే, బి స్టాండ్స్ ఫర్ బ్రీతింగ్. ఓకే, సి స్టాండ్స్ ఫర్ సర్క్యులేషన్. ఓకే, సో డీటెయిల్ వెళ్ళాలంటే సో ఫస్ట్ వన్ ఈస్ ఎయిర్వే. ఓకే, attention must first be brought to the airway to ensure it's clear. Obstruction is a life-threatening emergency. ఓకే, సో మనం ఎప్పుడైనా ఒక వ్యక్తి కాన్షియస్నెస్ని కోల్పోయాడు అనుకోండి, సో అలాంటి టైంలో ఫస్ట్ మనం ఈ ఏబిసి టెక్నిక్ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా మౌత్ని ఓపెన్ చేయాలి. ఓకే, ఆ పర్సన్ మౌత్ని ఓపెన్ చేసి ఎయిర్వే అనేది ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా ఉందా లేదా అనేది చూడాలన్నమాట. ఓకే, సో అదేంటంటే ఎయిర్వే బ్లాక్ అయితే మనకి బ్రీతింగ్ ఉండదు కదా. సో ఫర్దర్ మనం బ్లాక్ అయిందా లేదా అనేది చూడాలి. ఓకే, సో బ్రీతింగ్, ఇఫ్ బ్రీతింగ్ స్టాప్స్ ద విక్టిమ్ మే డై సూన్, రైట్. సో hence means of providing support for breathing is an important next step. Okay, there are several methods to practice for the first aid. Okay, సో బ్రీతింగ్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఓకే, మనం ఫస్ట్ బ్లాక్ అయిందా లేదా ఎయిర్వే అనేది చూస్తాం కదా. నెక్స్ట్ బ్రీతింగ్ ఉందా లేదా అని చూడాలి. బ్రీతింగ్ లేకపోతే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ అలాంటివన్నీ టెక్నిక్స్ ఉంటాయి కదా. సో దాని ద్వారా మనం ఎక్స్టర్నల్గా బ్రీతింగ్ని ఇవ్వాలి. లేదంటే కాన్షియస్నెస్ కోల్పోయి కోమలోకి వెళ్ళడం కానీ లేదా డెత్ అనేది జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ సర్క్యులేషన్. ఓకే,
సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేకపోతే బ్రెయిన్ డెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, రైట్? సో ఫర్ దట్ మనం సిపిఆర్ని యూజ్ చేస్తాం, రైట్? సో సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రెస్పిరేషన్, ఓకే? సో సర్క్యులేషన్ కింద చూస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ ఏ వైటల్ టు కీప్ ఏ పర్సన్ అలైవ్. సో we know that the first aiders are now trained to go straight to the chest compressions through CPR. సో ఇది మనకు తెలిసిందే కదా సిపిఆర్ టెక్నిక్. సో పర్సన్ ని లే డౌన్ చేసి ఇలా ఈ చెస్ట్ మీద మన హ్యాండ్ పెట్టి ప్రెస్ చేస్తాం అన్నమాట, ఓకే? సో ఇలా కొన్ని రిపిటేషన్స్ తర్వాత సర్క్యులేషన్ అనేది మైండ్కి ఇలా డిఫరెంట్ పార్ట్స్కి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది, ఓకే? బై ఎక్స్టర్నల్ ఫోర్స్ మనం అప్లై చేస్తాం కదా. సో ఫర్ దట్ విల్ గివ్ ఏ ప్రాపర్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్, ఓకే? సో దానివల్ల పర్సన్ కాన్షియస్నెస్ అనేది వస్తుంది, ఓకే? అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కూడా ప్రాపర్గా జరగడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లైఫ్ సేవింగ్ టెక్నిక్ ఇది మనకి, ఓకే? సో చూసారు కదా. సో ఇది ఇన్ డీటెయిల్ వన్ పిక్చరల్ రిప్రజెంటేషన్, ఓకే? సో బ్లాకేజ్ ఉందా లేదా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలి, ఓకే? సో అది లేదు అంటే నెక్స్ట్ ప్రాసెస్ మనం ఫాలో అవ్వచ్చు. ఒకవేళ బ్లాకేజ్ ఉందంటే అది రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి, ఓకే? అండ్ అంటే చోకింగ్ లాంటివి ఉంటాయి కదా, మనం చాలా తెలిసింది ఇది. మౌత్లో ఉండిపోతే మనకి బ్రీతింగ్ కనుక చోకింగ్ వస్తుంది కదా. సో అలాంటప్పుడు మనం చోకింగ్ టెక్నిక్స్ యూజ్ చేయాలి లోపల ఉండే ఆబ్జెక్ట్స్ని రిమూవ్ చేయడానికి, ఓకే? సో ఆ చోకింగ్ టెక్నిక్ ఏంటంటే మనం చెస్ట్ని లేదా స్టమక్కి మధ్యలో ఉండే పార్ట్ని కంప్రెస్ చేయాలి నిలబెట్టి, లేదంటే పర్సన్ని ఉల్టా చేసి ఆ బ్లాక్ని అంటే మన బ్యాక్ సైడ్ కొడుతూ ఉంటే బ్లాక్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఓకే? అది చోకింగ్ మెథడ్, ఓకే? అండ్ బ్రీతింగ్ మెథడ్ చెప్పాను కదా ఇందాక, బ్రీతింగ్ అనేది లేకపోతే మనం ఎక్స్టర్నల్గా బ్రీతింగ్ సోర్స్ అనేది మనం ఇవ్వాలి పర్సన్కి, ఓకే? అండ్ సిపిఆర్ టెక్నిక్ ఇది మనకు తెలుస్తుంది, ఓకే? వెల్ నోన్ వన్, రైట్? సో గైడ్ లైన్స్ ఫర్ గుడ్ షాప్ ఫ్లోర్ మెయింటెనెన్స్, ఓకే? ఇది జపాన్ మెథడాలజీ, ఓకే? సో 5S కాన్సెప్ట్ ఉంటుంది దీన్ని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఓకే? సో వాట్ ఈస్ ద 3S అంటాడు, అంటే థర్డ్ ఎస్ ఇన్ 5S కాన్సెప్ట్ అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలి? సైన్ అని గుర్తుంచుకోవాలి, ఓకే? సో ఆర్డర్ ఏంటంటే సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజ్ అండ్ సస్టైన్, ఓకే? సో దిస్ ఈస్ ద ఆర్డర్. ఈ ఆర్డర్ని అయితే గుర్తుంచుకోవాలి, డెఫినెట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటాయి, ఓకే? సార్ట్ అంటే క్లియర్లీ డిస్టింగ్విష్ నీడెడ్ ఐటమ్స్ ఫర్ ఫ్రమ్ నాట్ నీడెడ్ అండ్ ఎలిమినేట్ ఇట్, ఓకే? ఒక పని మనం చేసాం అనుకోండి, దానికి తగ్గ టూల్స్ అని ఇలాంటివన్నీ సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఓకే? సో అవసరం లేనివన్నీ ఎలిమినేట్ చేయాలి, ఓకే? సెకండ్ వన్, సెట్, కీప్ నీడెడ్ ఐటమ్స్ ఇన్ కరెక్ట్ ప్లేస్ టు అలౌ ఫర్ ఈజీ అండ్ ఇమీడియట్ రిట్రైవల్, ఓకే? సో మనం చాలా ఇండస్ట్రీస్లో చూస్తాం కదా, ప్రాపర్గా ఒక ర్యాక్స్ ఉంటాయి కదా, ర్యాక్స్. సో ఇక్కడ రెంచెస్ అని, ఇక్కడ టూల్స్, అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిప్రజెంటేషన్ ఇస్తారు. అక్కడ పేపర్ మార్క్స్ కానీ అలా ఉంటాయి కదా. సో అలా సెగ్రిగేట్ చేయడం వల్ల మనం ఏంటంటే డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, ఇది చూస్తాం వచ్చి, ఓకే రెంచెస్ ఇక్కడ ఉంటాయని ఈ రెంచెస్ మనం తీసుకుంటే ఏవో వస్తాం, అలాగా మనం సెర్చ్ చేసుకోవాలన్నమాట. సో ఓకే, సో ఇమీడియట్గా వెళ్ళి ఈ అక్కడ కేటగిరీ ఏంటనే చూసి మనం ఆ టూల్స్ని యాక్సెస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మనం వర్క్ టైంని రెడ్యూస్ చేస్తాం, ఓకే? సో ప్రొడక్షన్ వాల్యూస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతాయి అలాంటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు క్లమ్జీగా ఉందనుకున్న అందులో రెంచ్ ఎక్కడ ఉంది, లేకపోతే టూల్స్ ఎక్కడ ఉన్నాయి, కటింగ్ ప్లేస్ ఎక్కడ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం వెతుక్కోవాల్సి వస్తుంది. అదే ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకున్నాం అనుకోండి, సో డైరెక్ట్ ట్యాక్స్ అనేది ఉంటుంది కదా. సో అది సెకండ్ ఎస్ కాన్సెప్ట్ అన్నమాట, ఓకే? అండ్ థర్డ్ ఎస్ is షైన్, కీప్ ద వర్క్ ఫ్లో క్లీన్, ఓకే?
సో వర్క్ ఏరియా అనేది ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే. ఆయిల్స్ ఇలా వెట్గా ఇలా ఉండడం అనేది మనం చేయకూడదు, ఎందుకంటే యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, దట్టు అన్హైజీన్గా ఉంటుంది. ఓకే. అండ్ ఫోర్త్ వన్, స్టాండర్డైజ్ ద మెథడ్ బై విచ్ సార్ట్, సెట్, షైన్ ఆర్ మేడ్ హ్యాబిచువల్. ఈ మూడింటిని హ్యాబిచువల్గా మార్చుకోవాలి. ఓకే. ఓకే. సస్టైన్, మెయింటైన్ ఎస్టాబ్లిష్డ్ ప్రాసెస్. ఇది త్రూ అవుట్ ద ఇయర్ అలా మనం మెయింటైన్ చేస్తే దాన్ని సస్టైన్ అంటాం. ఓకే. సో ఈ 5S కాన్సెప్ట్ అనేది సో ఫస్ట్ త్రీని గుర్తుంచుకుంటూ ఫోర్త్ వన్ కామన్. ఓకే. కాంబినేషన్ ఆఫ్ త్రీ కెన్ బి హ్యాబిచువల్. ఓకే. షుడ్ బి హ్యాబిచువల్. అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ అది ఇయర్లీ మన అంటే మెయింటైన్ చేసుకోవాలి ఈ 4Sని కూడా. ఓకే. సో అలా చేయడం వల్ల స్టాండర్డైజేషన్ అవుతుంది. ఓకే. సో దీస్ 5 ఆర్ ద గైడ్ లైన్స్ ఫర్ గుడ్ షాప్ ఫ్లోర్ మెయింటెనెన్స్. ఓకే. ఇది జపనీస్ మెథడాలజీ. ఓకే. సో అది గుర్తుంచుకోండి. ఓకే. సో అది ఈ ఇక్కడ పిక్చర్ని గుర్తుంచుకున్నా మీకు సరిపోతుంది అన్నమాట. ఓకే. సార్ట్, సెట్, షైన్, స్టాండర్డైజేషన్ అండ్ సస్టైన్. సో ఓకే. సో డెఫినెట్గా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే. సో బెనిఫిట్స్ ఆఫ్ this 5S concept is it increase the productivity, increase in quality, okay, reduction in cost. Okay, maximum మనం టైం కన్జ్యూమింగ్ అది తగ్గిస్తాం మనం ఎప్పుడు ఒక ప్రాపర్గా సెట్, సార్ట్, ఇవన్నీ షైన్ ఇవన్నీ మనం ఫాలో అయితే. ఓకే. స్టాండర్డైజేషన్ కదా. సో వీటన్నిటి వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు సెట్ అనే కాన్సెప్ట్ చూసుకున్నాం కదా, అన్ని ఆర్గనైజ్డ్గా ఉన్నాయనుకోండి, టూల్స్ అలాంటివన్నీ మనం యాక్సెస్ అనేది ఈజీగా చేసుకోవడం వల్ల మనకి టైం కన్జంప్షన్ తగ్గుతుంది. సో ప్రొడక్టివిటీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో షాప్ ఫ్లోర్ అనేది మనం క్లీన్గా ఉంచుకోవడం వల్ల క్వాలిటీ పెరుగుతుంది. ఓకే. సో ఇవన్నీ మన కంపెనీకి కాస్ట్ రిడక్షన్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే. సో వేస్ట్ మెటీరియల్. ఓకే. ఇండస్ట్రియల్ వేస్ట్ ఈస్ ద వేస్ట్ ప్రొడ్యూస్డ్ బై industrial activities such as factories, mills, and mines. Okay, list of waste materials are cotton waste, metal chips of different materials, oil waste such as lubricating oil, coolants, etc. Other waste such as electrical glass, etc. Okay, so these are the waste materials comes from the industries. Okay, so cotton waste, and metal chips. We all know that, right? And metal chips are so okay, we will discuss that in the next slide. Okay, so for each waste, we will give a separate color code dustbins. Okay, we will use that. We will see in the next slides, upcoming slides. Okay, so methods of waste disposals. Okay, I will give you the pictorial representation in the next slide. Okay, so coming to the first one, recycling. Recycling is one of the most well-known method of managing waste. Okay, it is not expensive and can be easily done by you. Okay, if you carry out the recycling, you will save a lot of energy and resources and thereby reduce pollution. Okay, ఇది అందరు తెలిసిందే కదా. రీసైక్లింగ్ ఉన్న ప్రొడక్ట్స్ ని రీసైకిల్ చేసి దాన్ని రీయూజ్ చేస్తాం అనమాట. ఓకే, దాన్ని రీసైక్లింగ్ అంటారు. కంపోస్టింగ్. This is a natural process that is completely free of any hazardous byproducts. Okay, and this process involves breaking down the material into organic compounds that can be used as manure. Okay, so composting అంటే చాలా మంది తెలిసిందే. ఓకే, ఈవెన్ విలేజ్ బ్యాక్గ్రౌండ్స్ లో కూడా మనం యూజ్ చేస్తాం ఫర్ ఫార్మింగ్ అండ్ ఆల్. ఓకే, సో నేచురల్ ప్రోడక్ట్ ని మనం అలా కొల్లబెడ్డ అలాంటివి ఉంటాయి కదా, అంటే బై ప్రొడక్ట్స్ అనేది హజార్డ్స్ గా ఉండదు. సో దట్ కెన్ బి యూస్డ్ యాజ్ ఫార్మింగ్ ఉంటాయి కదా, సో దానికి యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ గా బ్రేక్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే పొల్యూషన్ అనేది జరగదు. సో దట్ ఈస్ కంపోస్టింగ్. ఓకే, ల్యాండ్ ఫిల్స్. వేస్ట్ మేనేజ్మెంట్ త్రూ ద యూజ్ ఆఫ్ ల్యాండ్ ఫిల్స్ ఇన్వాల్వ్ ద యూజ్ ఆఫ్ ఏ లార్జ్ ఏరియా. ఓకే,
దిస్ ప్లేస్ ఈస్ డగ్ ఓపెన్ అండ్ ఫిల్డ్ అప్ విత్ వేస్ట్. ఓకే, సో ల్యాండ్ ఫిల్స్ అంటే మనకి ల్యాండ్స్ అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి కదా, సో అలాంటి టైంలో ఈ వేస్ట్ని యూజ్ చేసి దాన్ని ఫ్లాట్గా చేయడం అంటే ఈవెన్గా చేయడం అనేది చేస్తారు అన్నమాట. సో అక్కడ ల్యాండ్ ఫిల్స్ అనేవి మనం ప్రాసెస్ యూజ్ చేస్తాం. ఓకే, బర్నింగ్. If you cannot recycle or if there are no proper place for setting up landfills, you can burn the waste matter generate in your household. ఓకే, ఇది జనరల్గా మనం చేసే పని. ఓకే, సో ఇప్పుడు మనకి ఢిల్లీ లాంటి సిటీస్లో పొల్యూషన్ ఎక్కువ అవుతుందంటే పంజాబ్ ఏరియాలో ఫార్మర్స్ క్రాప్ ని యూజ్ చేసి అంటే క్రాప్ ఉంటుంది కదా దాన్ని బర్న్ చేస్తారు ఆఫ్టర్ గెటింగ్ ద yield. ఓకే, సో దానివల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ అవుతుంది అనేది మేజర్ డిస్ప్యూట్ అక్కడ. సో దాన్ని చాలా ట్రై చేశారు బట్ అది అవ్వట్లేదు కనుక సో ఈ బర్నింగ్ అనేది వర్స్ట్ కేసులో మాత్రం మనం యూజ్ చేయాలి. ప్రీవియస్గా మనం ఎప్పుడు మన ఇళ్ళల్లో బర్నింగ్ అనే టెక్నిక్ని యూజ్ చేసేవాళ్ళం, బట్ అది స్మాల్ పర్స్పెక్టివ్ కనుక పెద్ద డ్యామేజ్ ఉండదు కాదు, బట్ అది హెవీగా జరిగితే పొల్యూషన్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఓకే, incineration. It is the process of controlled combustion of garbage to reduce it to incombustible matter, ash, waste, gas, and heat. It is treated and released into the environment. This reduced 90% volume of waste. Sometimes the heat generated was used to produce electrical power. ఓకే, సో మన ఈ బర్నింగ్ అనే టెక్నిక్ని ఇక్కడ యూజ్ చేస్తాం బట్ ఇన్ ఏ డీసెంట్ వే. ఓకే, హీట్ పవర్ని యూజ్ చేసుకొని మన ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తాం. సో అది ఇన్సినరేషన్. ఓకే, అండ్ వేస్ట్ కాంపాక్షన్. ద వేస్ట్ మెటీరియల్స్ సచ్ యాజ్ క్యాన్స్, ప్లాస్టిక్ బాటిల్స్ కాంపాక్ట్ ఇంటూ బ్లాక్స్ అండ్ సెండ్ ఫర్ రీసైక్లింగ్. ఓకే, సో మనం టిన్స్ చూస్తాం కదా డ్రింక్స్, సో రెడ్ బుల్ ఇలాంటివన్నిటిని వాటన్నిటిని రీసైకిల్ చేయడానికి కంప్రెస్ చేస్తారు. ఇక నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం అది. సో కంప్రెస్ చేయడం వల్ల ఒక బ్లాక్లో తయారయ్యి అది రీసైక్లింగ్ వెళ్తుంది అంటే స్పేస్ని మేనేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, ఆ స్పేస్ మేనేజ్మెంట్ అనేది యూజ్ చేసి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈజీ చేస్తారు. ఓకే, సో క్యాన్స్ అన్ని ఒక ట్రాలీలో వేసుకోవడం వల్ల దానికి స్పేస్ అనేది ఎక్కువ అవుతుంది కదా, కానీ ఇక్కడ కంప్రెస్ చేసి ఒక బ్లాక్లో చేయడం వల్ల మనకి చాలా ఎక్కువ క్వాంటిటీ అనేది మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ హియర్. ఓకే, సో దీస్ ఆర్ ద మెథడ్స్ ఐ టోల్డ్ యూ రైట్. సో ప్రాసెసింగ్ యూజ్డ్ మెటీరియల్స్ ఇంటూ న్యూ ప్రొడక్ట్స్. సో ఇక్కడ చూసారా పేపర్కి ఒక కలర్, ఓకే, బాటిల్స్కి ఒక కలర్, గ్లాస్కి ఒక కలర్. ఓకే, సో ఇది డిఫరెంట్ మెటీరియల్. ఓకే, సో అలా యూజ్ చేస్తారు రీసైక్లింగ్ అనేది ఈజీ అవ్వడానికి. ఓకే, సో ఇక్కడ చూసారా ఆర్గానిక్ మెటీరియల్ని ఇలా డీకంపోజ్ చేసి కంపోస్ట్ మారుస్తారు. సో దీన్ని మనం ఏంటిది ఫీల్డ్స్లో అంటే క్రాపింగ్ టెక్నిక్స్, ఫార్మింగ్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ల్యాండ్ ఫీల్డ్స్ చూసారా ఇక్కడ వేస్ట్ని ఇక్కడ చాలా డౌన్ ఉంది కదా, సో హోల్ లాగా. సో ఇక్కడ మనం ప్లాస్టిక్స్ వేస్ట్ని డిస్పోజ్ చేసి ఈ ల్యాండ్ని ఫిల్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈవెన్గా ఉంటుంది అది. బర్నింగ్ ఏది తెలుస్తుంది. ఓకే, కంబషన్ ఆఫ్ ది వేస్ట్ మెటీరియల్. ఓకే, సో ఇది ఇన్సినరేషన్. ఈ వేస్ట్ని యూజ్ చేసుకొని మనం కంబస్ట్ చేస్తాం కదా, ఆ హీట్ని యూజ్ చేసుకొని మనం పవర్ని జనరేట్ చేస్తాం. ఓకే, కంట్రోల్ బర్నింగ్ ఎట్ హై టెంపరేచర్ ఫర్ ఎనర్జీ. ఓకే, సో దిస్ ఈస్ ద సారీ దిస్ ఈస్ ద లాస్ట్ వన్, వేస్ట్ కాంపాక్షన్. చెప్పాను కదా క్యాన్స్ని వాటిని యూజ్ చేసి ఒక బ్లాక్లుగా కంప్రెస్ చేస్తారు. ఓకే, సో ఆ కంప్రెస్ చేయడం వల్ల మనకి ఏరియా అనేది తగ్గుతుంది. చూడొచ్చు ఇక్కడ బ్లాక్స్. ఓకే, చూస్తారు కదా ఈ ఏరియా. సో అలా బ్లాక్స్ తయారు చేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది. ఓకే, సో రీసైకిల్ చేసుకుంటారు తర్వాత వాళ్ళు. You can see here the color code representation for different waste materials. Okay, for paper we will use blue color. Okay, paper we will use blue,
plastic yellow, okay, metal red, okay. So you can remember this metal red, okay. Glass green, GG, okay, you can remember like that. Glass green, okay, GG, okay. Food in black color, okay. And other materials are in sky blue color, okay. So for paper we'll use black, sorry, blue, okay. uh, Plastic yellow, okay. Here also you can see that bins are represented, okay. Metal red, okay. So glass is green, GG, okay. Food black. Others are in, others means e-waste, such waste are there. So for that we will use sky blue color. Okay. Occupational hazards. Okay. Source or situation with a potential for harm in terms of injury or ill health, damage to property, damage to the workplace, environment, or a combination of these. Okay. So different sources or situations వల్ల జరిగే డ్యామేజ్ లేదా హజార్డ్స్ ని మనం ఆక్యుపేషనల్ హజార్డ్స్ అంటాం. సో these are the types here. Okay, so first one is physical hazard and mechanical, chemical, electrical, biological, ergonomic, physiological, sorry, psychological hazards. Okay, so coming to the first one, physical hazard. So noise, vibration, heat and cold stress, illumination, radiation. Radiation means ionization and non-ionization. Okay, సో ఈ ఫిజికల్ హజార్డ్స్ వల్ల మ్యాన్కి కానీ లేదా మెషిన్స్ కానీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఓకే, సో ఈ డ్యామేజెస్ ని ఈ కేటగిరీ ద్వారా అయితే దాన్ని ఫిజికల్ హజార్డ్స్ అంటాం. సో నాయిస్ వల్ల మనకి ఇయర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో వైబ్రేషన్, ఓకే, మోర్ వైబ్రేషన్ ఉంటే మెషిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. అండ్ వర్క్ ఏరియా కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హీట్ అండ్ కోల్డ్ స్ట్రెస్, ఓకే, ఇవన్నీ మనకి డ్యామేజ్ కాజ్ చేసే sources. Okay, and mechanical, unguarded machinery, no fencing, no safety device, no control device. Okay, ఇవన్నీ డిస్కస్ చేసాం కదా. సో మూవ్ ఆన్ టు ద chemical hazards, ఒక inflammable, radioactivity, explosions, corrosive, toxicity. Okay, so these are comes under the chemical hazards. Okay, అండ్ ఎలక్ట్రికల్, నో ఎర్తింగ్ ఇవ్వకపోతే షాక్ అలాంటివి అవుతాయి కదా. సో ఇలాంటివన్నీ ఎలక్ట్రికల్ హజార్డ్స్ కింద వస్తాయి. ఓకే, నో ఎర్తింగ్, షార్ట్ సర్క్యూట్, కరెంట్ లీకేజ్, ఓపెన్ వైర్, నో ఫ్యూజ్ ఆర్ కట్ ఆఫ్ డివైజెస్. ఓకే, షార్ట్ సర్క్యూట్స్ వల్ల ఏమవుతుందో తెలుసు, మెషిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కరెంట్ లీకేజ్ మనకి షాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఓపెన్ వైర్ ఇవన్నీ ఏంటంటే మనకి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, నో ఫ్యూజ్ ఆర్ కట్ ఆఫ్, ఇదేంటంటే మెషిన్ కి హై వోల్టేజ్ అలాంటివి వచ్చినప్పుడు కట్ ఆఫ్ అవ్వకపోతే ఏమవుతుంది, మెషిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. సో వి డిస్కస్ దట్, రైట్. అండ్ బయలాజికల్ హజార్డ్స్, బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్లాంట్ పేస్ట్ ఇన్ఫెక్షన్, ఇవన్నీ బయలాజికల్ హజార్డ్స్ కింద వస్తాయి. ఓకే, అండ్ ఎర్గనామిక్స్, పూర్ మాన్యువల్ హ్యాండ్లింగ్ టెక్నిక్, ద రాంగ్ లేఅవుట్ ఆఫ్ ద మెషినరీ, రాంగ్ డిజైన్, పూర్ హౌస్ కీపింగ్, రాంగ్ టూల్స్, ఇవన్నీ ఎకనామిక్స్ కింద వస్తాయి అన్నమాట. సో పూర్ మాన్యువల్ హ్యాండ్లింగ్ టెక్నిక్ అంటే ఇప్పుడు మన చెప్పంగా ఆథరైజ్డ్ పర్సన్స్ ఉండాలనేది. సో హ్యాండ్లింగ్ అనేది, మెషిన్ హ్యాండ్లింగ్ సరిగ్గా చేయకపోతే ఏమవుతుంది, ప్రొడక్ట్ డ్యామేజ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకి మెషిన్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, రాంగ్ లేఅవుట్ ఆఫ్ ద మెషినరీ, సపోజ్ ఒక సైట్ ని తీసుకున్నాం అనుకోండి, ఈ పొజిషన్ లోనే మనకి మెషిన్ అనేది ఆ, ఉండాలి అని ఫిక్స్ చేస్తాం ఒక డ్రాయింగ్ యూజ్ చేసి. ఓకే, సో ఆ ప్లేస్ లో మనం కరెక్ట్ డైమెన్షన్స్ తో ఇవ్వలేదు అనుకోండి, టోటల్ గా ఈ వర్క్ ఏరియా అనేది స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రాంగ్ లేఅవుట్ అండ్ రాంగ్ డిజైన్ లీడ్స్ టు ద
లీడ్స్ లాస్ టు ద కంపెనీ. ఓకే, సో లాస్ అనేది ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి కదా, సో టైం మనీ అనేది వేస్ట్ అవుతుంది కంపెనీకి. సో పూర్ హౌస్ కీపింగ్, మనం వర్క్ ఏరియాని ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. ఓకే, రాంగ్ టూల్స్. రాంగ్ టూల్స్ అంటే ఒక స్క్రూ ఉంది, స్క్రూకి మనం ఓపెన్ చేయాలంటే స్క్రూ డ్రైవర్ యూజ్ చేయాలి. అలా కాకుండా వేరే టూల్ లేదా కటింగ్ ప్లేయర్ యూజ్ చేయడం అలాంటి చేయడం వల్ల ఇదేంటి, ఈ ఏరియా అనేది డ్యామేజ్ అవుతుంది. ఓన్లీ స్క్రూ అనే కాదు, ఆ మెషిన్ పార్ట్ ఏరియా ఉంటుంది కదా, దాన్ని డ్యామేజ్ చేస్తుంది. సో రాంగ్ టూల్స్ అనేవి యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ ఫిజియోలాజికల్ హజార్డ్స్. సో ఓల్డ్ ఏజ్, ఇల్ హెల్త్, సిక్నెస్, ఫ్యాటిక్, ఇవన్నీ ఫిజియలాజికల్ హెల్త్ హజార్డ్స్ కింద వస్తాయి అన్నమాట. ఓకే, సో ఓల్డ్ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళు అందుకే రిటైర్మెంట్ అనేది ఏమనుకుంటున్నారు కదా, సో ప్రాపర్గా ఫాలో అవ్వాలి దాన్ని. ఎందుకంటే ఇప్పుడు మెషిన్ ఆపరేట్ చేసేటప్పుడు కాన్షియస్నెస్ కోల్పోవడం ఈ ఓల్డ్ ఏజ్కి కామన్ అవుతుంది కదా, సో మనకు హెల్త్ బాగాలేకపోయినా, సిక్నెస్ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా మనం కంపెనీకి లాస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మనం ప్రాపర్గా ముందే మన superiors కి ఇన్ఫార్మ్ చేసుకొని లీవ్స్ తీసుకోవడం అలాంటివన్నీ చేయాలి. లేదంటే మనకేంటి, మనకే కాదు మన ఫ్యాక్టరీస్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ సైకలాజికల్. సో రాంగ్ యాటిట్యూడ్, స్మోకింగ్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా, యాటిట్యూడ్ వల్ల గొడవలు అవుతాయి. ఆల్కహాల్ వల్ల మెషినరీ డ్యామేజ్ అవ్వచ్చు, ఇట్నే అంటే డెత్ కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి డ్యూ టు మెషిన్ ఫెయిల్యూర్స్, రైట్. సో పూర్ డిసిప్లిన్స్, యాబ్సెంటిజం, వీటి వల్ల ఏంటంటే ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే చెప్పకుండా మనం మానేసాం అనుకోండి కంపెనీస్ నుంచి, దానివల్ల ఏంటి, మన ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు, రైట్. సో దానివల్ల కంపెనీకి లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎమోషనల్ డిస్టర్బెన్స్, వైలెన్స్, బుల్లింగ్, సెక్షువల్ హరాస్మెంట్స్, ఇవన్నీ ఏంటంటే వర్క్ నుంచి డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో వీటిని అవాయిడ్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఆక్యుపేషనల్ హజార్డ్స్. ఓకే, సో దిస్ ఈస్ ద పిక్చర్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఫర్ మెకానికల్, సారీ ఫిజికల్, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో నాయిస్ పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి ఏం చేస్తున్నాడు, ఇయర్ ప్లగ్స్ లేదా ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. ఇదేంటంటే నాయిస్ ని బ్లాక్ చేస్తుంది. చాలా ఏరోప్లేన్స్ లో ఉంటువన్నీ మీరు చూసి ఉంటారు. హెవీ నాయిస్ వచ్చే దగ్గర మనం యూజ్ చేస్తాం, అంటే ఆ నాయిస్ బ్లాక్ చేయడానికి. ఓకే, అండ్ ఇక్కడ మెకానికల్, సో సేఫ్టీ, మనం ఏంటిది, అథరైజ్డ్ పర్సన్స్ ని యూజ్ చేయాలి, ప్రాపర్ గార్డెనింగ్ అండ్ లూబ్రికేషన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా, సో దాన్ని వల్ల మనం మెకానికల్ హజార్డ్స్ ని అవాయిడ్ చేయవచ్చు. కెమికల్, ఎలక్ట్రికల్, బయోలాజికల్, ఎర్గనామిక్స్, physiological, psychological. So these all are the pictorial representation of occupational hazards, health hazards. Okay, electrical safety. So in that electric shock, we'll discuss. Okay, if a person happens to come in contact with an electric live wire, and if he has not insulated himself, then electric currents flows through his body. Okay, సో ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం ఎలక్ట్రిక్ లైవ్ వైర్ ఉంటుంది కదా, నాట్ న్యూట్రల్. ఓకే, లైవ్ వైర్ని టచ్ చేసినప్పుడు తట్టు మనం మన బాడీని ఇన్సులేట్ చేయనప్పుడు, లైక్ రబ్బర్ షూస్ అలాంటివి వేయడం కానీ రబ్బర్ మ్యాట్స్ వేసి వర్క్ చేయాలి కదా, సో అలా చేయనప్పుడు మనకి ఎలక్ట్రిక్ షాక్ అనేది తగులుతుంది. ఓకే, సో సిన్స్ ద హ్యూమన్ బాడీ కెనాట్ withstand a current flow of more than a few tens of milliamps, the human body suffers a phenomenon generally known as electrical shock. Okay, electric shock may turn out to be hazardous to some of the part of human body and sometimes even to the life of the person. Okay, so మన బాడీ అనేది కొన్ని టెన్స్ ఆఫ్ ది మిలియమ్స్ మాత్రమే కరెంట్ని తట్టుకోగలదు. అది ఎక్కువ అయ్యిందంటే మన షాక్ తగిలి చాలా వరకు డెత్ కాజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, ద సివియారిటీ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ షాక్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద బాడీ. ఓకే,
how long does the current keeps passing through the body. ఓకే, హై వోల్టేజ్ అని మనకి రైల్వే స్టేషన్లో ఉంటాయి కదా. సో అవి ఏంటంటే తక్కువ టైం అయినా హై వోల్టేజ్ అలా అవ్వడం వల్ల కరెంట్ ఎక్కువగా పాస్ అయ్యి మనకి ఇన్స్టెంట్ గానే డెత్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చాలా వరకు మీరు యూట్యూబ్లో చూస్తుంటారు, మెల్ట్ అయిపోయి మనకి బాడీ నుంచి ఫైర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి చూసా. సో దట్ ఆర్ ద సివియరిటీ ఇన్ లెవెల్ ఆఫ్ ది కరెంట్ పాసింగ్ త్రూ ద బాడీ. ఓకే, సో సెకండ్ అంటే నార్మల్గా హౌస్ హోల్డ్స్ అయినా ఆ కరెంట్ ఎక్కువ టైం మనకి అలా ఎవరు కరెంట్ని బ్రేక్ చేయకుండా ఉన్నారనుకోండి, సో ఎక్కువ టైం వల్ల డెత్ కాజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈవెన్ హౌస్ హోల్డ్స్లో మనం ఎలక్ట్రిక్ షాక్ తగిలిందంటే వెంటనే ఎవరో ఒకరు ఆ షాక్ నుంచి మనల్ని తప్పించాలి, లేదా అలా లాంగ్ టైం ఉంచాలంటే షాక్ అయి చచ్చిపోయేదాకా కూడా ఉంటాయి, రైట్? సో దట్ ఈస్ ద కేస్. ఓకే, therefore the higher current or longer the time the shock may result in casualty. Okay, in addition to the above factors, other factors which influence the severity of the shock are age of the person received a shock. ఓకే, సో ఏజ్ కూడా మ్యాటర్స్ కా. ఇప్పుడు మన యంగర్ వన్తో పోలిస్తే ఓల్డ్ ఏజ్ వన్ చాలా సివియారిటీ అనేది ఎక్కువ ఉంటుంది, రైట్? దే కాంట్ విత్స్టాండ్ దట్ కరెంట్, రైట్? సో సరౌండింగ్ వెదర్ కండిషన్స్, కండిషన్ ఆఫ్ ది ఫ్లోర్, వెట్ డ్రై అలా ఉంటుంది కదా. డ్రై ఉంటే పర్లేదు, కానీ వెట్ ఉంటే ఇంకా ఎక్కువ సివియారిటీస్ అయ్యే ఛాన్స్ ఉంటాయి, రైట్? అండ్ ద వోల్టేజ్ లెవెల్ ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ, చెప్పాను కదా, మన హై వోల్టేజ్ వైర్స్ ఉంటాయి కదా, దాన్ని పట్టుకున్నాం అంటే ఇంకా అంతే పని. సో మనకి షాక్ తగిలి ఇంకా డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, ఇన్సులేటింగ్ ప్రాపర్టీ ఆఫ్ ది ఫుట్వేర్ ఆర్ వెట్ ఫుట్వేర్ అండ్ సో ఆన్. ఓకే, సో మనం ఎప్పుడైనా కరెంట్ని యూజ్ చేసే మెటీరియల్, ఐ మీన్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, ఓకే, రిపేర్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు ఇన్సులేటింగ్ మెటీరియల్ని మనం యూజ్ చేయాలి. లైక్ రబ్బర్ మ్యాట్స్ కానీ రబ్బర్ ఫుట్వేర్ కానీ. ఇవేంటంటే డైరెక్ట్గా ఎత్తకి మనకి ఉండే కాంటాక్ట్ని బ్రేక్ చేస్తాయి అనమాట, అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్ కదా. సో దానివల్ల ఎలక్ట్రిక్ షాక్ తగిలే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, అది లేనప్పుడు మనం వెట్టగా ఉండే ఫుట్వేర్ వేసుకున్నాం, సో సివియారిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సేఫ్టీ రూల్స్ ఆన్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. ఓకే, కీప్ ద వర్క్షాప్ ఫ్లోర్ క్లీన్ అండ్ టూల్స్ ఇన్ గుడ్ కండిషన్. ఓకే, సో షాప్ ఫ్లోర్ అనేది మనకి ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, వెట్గా ఉంటే షాక్ తగిలే ఛాన్స్ ఉంటాయని చెప్పింది కదా. సేమ్ ఓకే, టూల్స్ కూడా అంతే డ్రైగానే ఉండాలి. ఓకే, ఎందుకంటే యూజ్ చేసేటప్పుడు అది వెట్గా ఉందంటే మనకి షాక్ తగిలే ఛాన్స్ ఉంటాయి. ఓకే, do not work on the live circuits if unavoidable. Use rubber gloves, rubber mats, etc. Okay. Use wooden or PVC insulated handle screwdrivers when working on an electrical circuit. Okay. PVC ఇన్సులేటెడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా మనకి మెటల్ నుంచి మన బాడీకి కాంటాక్ట్ని బ్లాక్ చేస్తుంది కదా. సో ఎలక్ట్రిక్ షాక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. డు నాట్ టచ్ బేర్ కండక్టర్స్. ఓకే, సో బేర్ కండక్టర్స్ని టచ్ చేయడం వల్ల షాక్ తగిలే ఛాన్స్ ఉంటాయి కనుక మనం టచ్ చేయకూడదు. వెన్ సాల్డరింగ్, ప్లేస్ ద హాట్ సాల్డరింగ్ ఐరన్స్ ఇన్ దేర్ స్టాండ్. ఓకే, నెవర్ లే స్విచ్డ్ ఆన్ ఆర్ హీటింగ్ soldering iron on a bench or table as it may cause a fire to break out. ఓకే, చాలా మంది సాల్డరింగ్ చేసేటప్పుడు ఏంటంటే టేబుల్ మీద అలా ఉంచేస్తారు. ఆ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల టేబుల్ మెల్ట్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికంటూ ఒక హోల్డర్ ఉంటుంది కదా, స్ప్రింగ్లో చాలా మంది యూజ్ చేస్తారు, దాంట్లో ఆ హోల్డర్లోనే మనం పెట్టుకోవాలి. అండ్ అదైనా సో ఫైర్ యాక్సిడెంట్స్ అని కానీ లేదా మనకైనా ఈ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల స్కిన్ బర్న్స్ ఇలాంటివి అవ్వకుండా మన సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, యూజ్ ఓన్లీ కరెక్ట్ కెపాసిటీ ఫ్యూజెస్ in the circuit. If the capacity is less, it will blow out when the load is connected. Okay. If the capacity is large, it gives no protection and allows excess current to flow and endangers men and machine
ఓకే, రిజల్టింగ్ ఇన్ ఏ లాస్ ఆఫ్ మనీ. ఓకే, సో కరెక్ట్ కెపాసిటీ ఉన్న ఫ్యూజెస్ మాత్రమే మనం వాడాలి. ఓకే, సో తక్కువ కెపాసిటీ ఉన్న ఫ్యూజ్ని వాడాం అనుకోండి, ఆ కరెంట్ అనేది పాస్ అవ్వకుండా బ్లాక్ చేస్తుంది. ఓకే, సో సో మెషిన్ ఆపరేషన్ అనేది డిఫికల్ట్ ఉంటుంది. అదే ఎక్కువ కెపాసిటీ ఉన్న ఫ్యూజ్ని మనం వాడాం అనుకోండి, అది ఎక్కువ కరెంట్ని ఫ్లో చేస్తుంది. సో అదేంటంటే మెషిన్ డ్యామేజ్ అని అవ్వచ్చు, లేకపోతే మనకి షాక్ తగిలినా తగలచ్చు. సో ఇట్ విల్ రిజల్ట్స్ ద లాస్, రైట్? సో అందుకు మనం స్టాండర్డ్ ఫ్యూజెస్ మాత్రమే వాడాలి. ఆ స్పెసిఫికేషన్ తగ్గట్టు ఉన్న ఫ్యూజెస్ మాత్రమే వాడాలి. ఓకే, use accessories like sockets, plugs, switches, and appliances only when they are in good condition, and be sure that they have the mark of BIS or ISM mark. Okay, necessity using BIS marked accessories is explained under the standardization. Okay, so standard material, I mean, యాక్సరీస్ మాత్రమే మనం యూజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే నార్మల్గా లోకల్లో దొరికేవన్నీ స్టాండర్డ్స్ ఫాలో అవ్వం. సో ఇండస్ట్రీస్ అనగానే కొన్ని స్టాండర్డ్స్ ఫాలో అయితేనే మనకి ఏంటంటే దాని లైఫ్ ఉంటుంది, మెషిన్కి డ్యామేజ్ అవ్వదు, మనకి ఎటువంటి హజార్డ్స్ కానీ అలాంటివి జరగకుండా ఉంటాయి. ఓకే, స్టాండర్డ్ రబ్బర్ మ్యాట్స్ వైల్ వర్కింగ్ ఆర్ ఆపరేటింగ్ స్విచ్ ప్యానల్స్ కంట్రోల్ గేర్స్ ఎక్సెట్రా. ఓకే, సో రబ్బర్ మ్యాట్స్ వేసుకొని వర్క్ చేయాలి. ఓకే, లేదా రబ్బర్ షూస్ కానీ. ఓకే, ఆల్వేస్ యూజ్ సేఫ్టీ బెల్ట్ వైల్ వర్కింగ్ ఆన్ పోల్ ఆర్ హై రైజ్ పాయింట్స్. సేఫ్టీ బెల్ట్స్ యూజ్ చేయాలి, ఎందుకంటే సడన్ ఫాల్ అయ్యారంటే డెత్ కాజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇంకా. ఓకే, ఓన్లీ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద ప్రొసీజర్ ఆఫ్ ఆపరేషన్ ఆపరేట్ ఎనీ మెషిన్ ఆర్ అపారటస్ టు బి. ఓకే, మనకు ఆ ప్రాసెస్ తెలిసినప్పుడు మనం ఆపరేట్ చేయాలి. ఓకే, అండ్ కనెక్షన్స్ ఇన్ ద ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ షుడ్ బి టైట్. ఓకే, మనం లూజ్గా కాంటాక్ట్ చేసామంటే చిన్న చిన్న వైబ్రేషన్స్కి అవి లూజ్ అయ్యి అది మిషన్ ఏం డ్యామేజ్ అవుద్ది, లేదా ఫైర్ యాక్సిడెంట్స్ ఏం జరిగితే మనకైనా షాక్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ షుడ్ బి టైట్లీ కనెక్టెడ్. ఓకే, use always earth connections for all electrical appliances along with 3-pin socket and plugs. మన ఇళ్లలో యూజ్ చేసేలాగా 2-pin సాకెట్స్ అలాంటివి యూజ్ చేయరు. ఇండస్ట్రీ లెవెల్లో 3-pin మాత్రం ఉంటుంది, ఎందుకంటే లైవ్, న్యూట్రల్ అండ్ ఎర్త్ వైర్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి కనుక. ఓకే, సో while working on dead circuits, remove fuse grips, keep them under safe custody, and also display the men online board on the switchboard. Okay, so this is the mandatory thing. Okay, you may get question. Okay, men online. ఓకే, సో ఈ బోర్డ్ అనేది పెట్టాలన్నా మనం ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు, ఎందుకంటే ఫ్యూజెస్ అవి రిమూవ్ చేస్తారు. ఎవరో వచ్చి మెషిన్ వర్క్ అవ్వట్లేదు అని ఫ్యూజ్ పెట్టారు అనుకోండి, అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళకి షాక్ తగిలే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటిని అవాయిడ్ చేయడానికి మనం ఒక సైన్ బోర్డ్ని ఆ ఫ్యూజ్ ఎక్కడైతే తీసాం అక్కడ పెడతాం. ఓకే, మెన్ అండ్ వర్క్ అంటే మనం మెన్ వర్క్ చేస్తున్నా డోంట్ రిమూవ్ అన్నట్టు. ఓకే, సో అది మనం గుర్తుంచుకొని అక్కడ సైన్ బోర్డ్ పెట్టడం వల్ల మనకి యాక్సిడెంట్స్ అవ్వవు, మెషిన్ కూడా డ్యామేజ్ అవ్వదు. ఓకే, డు నాట్ కనెక్ట్ ఎర్తింగ్ టు ద వాటర్ పైప్ లైన్. చాలా వరకు పక్క పక్కనే వేస్తుంటారు కదా, అలా ఇవ్వకూడదు అనమాట, ఎందుకంటే వాటర్ లీక్ అయ్యి వాల్స్ క్యాపింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కనుక. సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. ఓకే, డిశ్చార్జ్ స్టాటిక్ వోల్టేజ్ ఇన్ హైవర్ లైన్స్, ఎక్విప్మెంట్ అండ్ కెపాసిటర్స్ బిఫోర్ వర్కింగ్ ఆన్ దెమ్. ఓకే, సో వర్క్ చేస్తున్నప్పుడు స్టాటిక్ వోల్టేజ్ ఉండే అప్లయన్సెస్ని ఇలాంటి వాటిని ఎక్విప్మెంట్స్ని రిమూవ్ చేసి వర్క్ చేసుకోవాలి. ఓకే, సో కమింగ్ టు ద మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. ఓకే, here we're dealing about the equipments, the deal material handling. Okay, so material handling equipment is mechanical equipment used for the movement, storage, control, and protection of material, goods, and products throughout the process of manufacturing, distribution, consumption, and disposal. Okay, different types of material handling equipments are tools, vehicles, storage units, appliances, and accessories. Okay, సో ఇదంతా ఏంటంటే మెటీరియల్ని మన వర్క్షాప్లో ఎలా హ్యాండిల్ చేయగలం యూజింగ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ అనేది ఈ కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో అందులో టూల్స్ ఉండొచ్చు, వెహికల్స్ ఉండొచ్చు, స్టోరేజ్ యూనిట్స్ లైక్ ర్యాక్స్,
ఓకే, డిఫరెంట్ అప్లియన్సెస్, యాక్సరీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనం ఆబ్జెక్ట్స్ మూవ్ చేయాలంటే ఏం చేస్తాం? ట్రాలీస్ కానీ క్రేన్స్ కానీ ఇలాంటివి యూస్ చేస్తాం కదా. సో అది ఈ కాన్సెప్ట్లో కవర్ చేస్తాం అనమాట. అలాగే స్టోరేజ్ యూనిట్స్. ఓకే, అండ్ త్రూ అవుట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ప్రొడక్షన్ నుంచి ఎండింగ్ ఆఫ్ ది ప్రొడక్షన్ వరకు మనం యూజ్ చేసే ఎక్విప్మెంట్స్, ఓకే, ని డీల్ చేస్తాం అనమాట. ఎండింగ్ మీన్స్ అండ్ disposal work. Okay, so in that first one is racks. Okay, pallet racks, drive through or drive-in racks, pushback racks, and sliding racks. You can see that here in the image. Okay, so black color are there, right? So these are the racks. Okay, so it is used to store the material. Okay, so racks అన్నట్టు తెలిసింది కదా, మనం బుక్ షెల్ఫ్స్ ఇవన్నీ యూస్ చేస్తాం కదా. సో those are the um, racks. Okay, truck or trolley conveyor system. Okay, in that forklift, cranes, pallet trucks are there, right? Okay, ఇందాక చూసాం కదా మనం ఒక ర్యాక్ లోకి ట్రాలీ వ్యాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ని ఎలా మూవ్ చేస్తుంది. సో ఇది ఒక ఆబ్జెక్ట్ అంటే, సో దీన్ని ఈ ఫోర్క్ లిఫ్ట్ ఉంది కదా, ఈ ఫోర్క్ లిఫ్ట్ తో లిఫ్ట్ చేసి ఆ ర్యాక్ లోకి పెట్టడానికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎలక్ట్రికల్ అవ్వచ్చు, హైడ్రాలిక్ మెషిన్స్ ఇలాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మెషిన్స్. ఓకే, ద పర్పస్ అంటే సేమ్, లిఫ్టింగ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ప్లేసింగ్ ఇన్ సమ్వేర్ ఎల్స్ ఆర్ మూవింగ్ మూవింగ్ ద ఆబ్జెక్ట్స్. ఓకే, సో ఇక్కడ మనం చాలా వరకు తెలిసే ఉంటుంది క్రేన్స్ అవన్నీ ఎలా యూజ్ చేస్తాం. ఇక్కడ చూసారా పైన టాప్ లో. ఓకే, సో కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఆబ్జెక్ట్ ని మనం మూవ్ చేయడానికి, ఓకే, ఈ క్రేన్స్ ని యూజ్ చేస్తాం. ఈ క్రేన్ ద్వారా ఇక్కడ మనం ఏదైనా ఆబ్జెక్ట్ కానీ మెషిన్ కానీ ఏదైనా ప్లేస్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, సో కన్స్ట్రక్షన్ సైట్ లో ఈ క్రేన్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ప్యాలెట్ ట్రక్ అనేది చూసారా, ఇది మాన్యువల్. ఓకే, చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ ని మనం మూవ్ చేయడానికి అలాంటివన్నీ యూజ్ చేస్తాం. ఓకే, కెపాసిటీ కూడా ఇచ్చాడు కదా. ఓకే, సో దట్ ఈస్ ద పర్పస్, మూవింగ్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ పర్పస్ కి మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో we'll see one video. Okay, so this is how the forklift gonna work. Okay, so one more thing. Pallet trucks, also known as pallet jacks or pump trucks, are essential material handling tools used to lift. Okay, this is the pallet truck hydraulic one. Okay, this is the manual one. Okay, Manual pallet trucks. These are the most basic and cost-effective option, relying on a Middle Eastern male's effort to pump the handle and move the load. okay, these are the different types. Okay, for better visualization I'm providing the videos. Okay, coming to the next, coming to the moving heavy equipments. Okay, heavy equipment is moved in the industry using any of the following methods. Okay, crane and slinge. Okay, we discussed that crane, right? So slinge means క్రేన్ కి హుక్ ఉంటుంది కదా. సో ఒక ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయాలంటే ఈ స్లింజెస్ ని మనం అటాచ్ చేసి లిఫ్ట్ చేస్తాం. ఓకే, సో ప్రతిదానికి హుక్స్ అలాంటివి ఉండవు కదా. సో హెవీ ఆబ్జెక్ట్స్ ని మనం ఈ స్లింజెస్ యూజ్ చేసి, ఇవి స్లింజెస్ అన్నమాట. ఓకే, సో ఈ స్లింజెస్ సపోర్ట్ తీసుకొని మనం లిఫ్ట్ చేస్తాం ఆబ్జెక్ట్స్. ఓకే, సో స్లింజెస్ అనేవి వైర్ రోప్ స్లింజ్, వెబ్ స్లింజ్ అండ్ చైన్ స్లింజెస్. ఓకే, సో ఆపరేషన్ బట్టి అంటే హెవీనెస్ బట్టి మనం యూజ్ చేస్తాం. ఓకే, అండ్ వించెస్. సో చాలా వరకు మీరు ఇది వించెస్. ఓకే, సో తార్ లాంటి హెవీ వెహికల్స్ ట్రెక్కింగ్కి యూజ్ చేస్తారు కదా. సో దాని బంపర్ దగ్గర ఈ అసెంబ్లీ చూసి ఉంటారు. సో దీని యూజ్ ఏంటంటే ఏదైనా వెహికల్ లాక్ అయింది అనుకోండి ఏదైనా ట్రెక్కింగ్ చేసేటప్పుడు, సో దీన్ని యూజ్ చేసి ఈ హుక్ యూజ్ చేసి దాన్ని పుల్ చేస్తారు. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. సేమ్ సినారీ ఇండస్ట్రీస్ లో కూడా అంతే, ఏదైనా ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడానికి అలాంటి వాటికి యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఎక్స్టెన్షన్
వైర్ ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే వర్క్ అనేది ఎంత లాంగ్లో ఉన్నా ఎంత హైట్ అండ్ దీంట్లో ఉన్నా మనకి ఈజీగా అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ మెషిన్ మూవింగ్ ప్లాట్ఫామ్, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. ఓకే, ఇది మెషిన్ మూవింగ్ ప్లాట్ఫామ్. ఓకే, దీన్ని ఏమంటే మొబైల్ హైడ్రాలిక్ సిజర్ లిఫ్ట్. మొబైల్ అంటే ఇది ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. చూసారు అక్కడ చిన్న రోలర్స్ ఉన్నాయి. ఓకే, సో ఇది మూవబుల్. ఓకే, సో దాని వీడియో చూద్దాం. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ గోనా వర్క్. ఓకే, చూసారుగా టాప్ కి బాటమ్ కి అలా కొన్ని హైట్స్ ఉండే హైట్స్ లో వర్క్ చేయాలనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, మళ్ళీ ప్లే చేస్తాం చూడండి. ఓకే, so coming to the layers and rollers or material handling conveyor system. Okay, so in that ఈ left side ఉన్నది the overhead monorail conveyor. Okay, so it uses overhead track mounted to the ceiling beam. Okay, so మీరు వీడియో చూద్దరు కానీ. ఓకే, చూసారా కంటైనర్స్ లో మెటీరియల్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, సో కేజ్ లా ఉంది కదా స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ లో మెటీరియల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, వన్స్ అగైన్ ఐమ్ ప్లేయింగ్. ఓకే, దిస్ ఇస్ హౌ. అండ్ సెకండ్ వన్ ఈస్ చైన్ డ్రివెన్ రోలర్ కన్వేయర్. ఓకే, సో ఇదన్నమాట. ఓకే, ఫస్ట్ వన్ ఏంటంటే ఓవర్ హెడ్ మోనోరైల్ కన్వేయర్, సెకండ్ వన్ ఈస్ చైన్ డ్రివెన్ రోలర్ కన్వేయర్. ఓకే, సో ఇదేంటంటే మన షిప్పింగ్ అలాంటివి యూజ్ చేసినప్పుడు చైన్ డ్రివెన్ రోలర్ కన్వేయర్ అన్ని యూజ్ చేస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ద మూవింగ్ హెవీ ఎక్విప్మెంట్స్. ఓకే, safety sign for roads. In older days, road locomotives carried a red flag by day and red lantern by night. Okay, so red ఫ్లాగ్ అనేది డే టైంలో యూజ్ చేస్తారు, రెడ్ లాంతర్న్ అనేది నైట్ టైంలో యూజ్ చేస్తారు ఫర్ బెటర్ విజిబిలిటీ. ఓకే, సో లోకోమోటివ్స్ ఉంటాయి కదా, సో వెళ్ళేటప్పుడు మనకి సైన్ కోసం అంటే వస్తున్నాయని తెలియడం కోసం అవి యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో మ్యాండటరీ సైన్స్. ఓకే, so violation of mandatory sign can lead to penalties. Okay, it won't cause accidents, but sometimes it may. Okay, so ట్రాఫిక్ రూల్స్ మనం కొన్నిసార్లు అవాయిడ్ చేస్తాం కదా, సో అలాంటప్పుడు పెనాల్టీస్ అలాంటివన్నీ పడతాయి. ఓకే, సో the signs are stops and you can see here. Okay, giveaway limits. Okay, ప్రొహిబిటెడ్, నో పార్కింగ్, కంపల్సరీ సైన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ మనం మ్యాండేటరీ సైన్స్ లో చూడొచ్చు. ఓకే, అండ్ సెకండ్ వన్ ఈస్ కాషనరీ సైన్. కాషనరీ ఆర్ వార్నింగ్ సైన్స్ ఆర్ ఎస్పెషల్లీ సేఫ్. ఓకే, డూస్ డోంట్స్ ఫర్ pedestrians, cyclists, bus passengers and motorists. Okay, so here you can see in the picture. Okay, so see, this is means the guarded gate సింబల్ ఉంది కదా అంటే గార్డెడ్ అన్నట్టు. అదే ఓపెన్ గా ఉందనుకోండి, ఓన్లీ ట్రైన్ ఇలా చూపిస్తుంది అనుకోండి, అది అన్గార్డెడ్ అన్నట్టు. సో గార్డెడ్ కి అన్గార్డెడ్ కి ఏంటంటే ట్రైన్ వచ్చేటప్పుడు గేట్ ఉంటే అది క్లోజ్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా వేస్తారు కానీ ప్రాబ్లం ఉండదు. బట్ అన్గార్డెడ్ అన్నప్పుడు మనం ఈ సైన్ బోర్డ్ని చెక్ చేసుకొని మనం మూవ్ అవ్వాలి. ఓకే, సో ట్రైన్ వస్తుందా లేదని చూసుకుంటూ వెళ్ళాలి. చాలా వరకు గేట్లు అవన్నీ పెట్టట్లేదు కదా, సో యాక్సిడెంట్స్ కాజ్ అవుతున్నాయి. సో
ఫర్ దట్ దే యూజింగ్ ది సైన్స్. ఓకే, సైన్ బోర్డ్స్ అది ఫాలో అవునప్పుడు అది యాక్సిడెంట్స్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో గార్డెడ్ ఉన్నప్పుడు ఇలా గేట్ లా ఉంటుంది అన్నమాట. సో చూసారు గేట్ సింబల్. ఓకే, అది గార్డెడ్ అన్నట్టు. ఓకే, అన్గార్డెడ్ అంటే ఇంకా నార్మల్ గా ఉంటుంది ట్రైన్ సింబల్ అలా. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ఫర్మేటివ్ సైన్. సో దీస్ ఆర్ used for passengers or two wheelers. Okay, for you can see the petrol pump signboards. Okay, and navigation signboards. Okay, okay, these are all comes under the informative signboards. Okay, and coming to the safety sign for industries. Okay, as you go about your work on a construction site, you will see variety of signs and notices. The four basic categories of the signs are found. Okay, these are the most important ones. You may definitely get a question from it. Okay, సో ఆ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే నేను ఎల్లో కలర్లో ఇచ్చాను సరే. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ వన్. సో ఓకే, సో ఈ సైన్ బోర్డ్స్ అనేవి మీరు యూజువల్గా మీకు గుర్తుంటాయి అందులో, నో డౌట్. ఎందుకంటే ఈజీయే. ఓకే, సో నో స్మోకింగ్ అంటే ప్రొహిబిషన్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఈ ఇది గుర్తుంచుకుంటే చాలు మీరు మ్యాక్సిమం, అందుకే ఎల్లో కలర్ ఇచ్చాను. ఓకే, so first one is prohibition sign. These sign should be used to convey do not. Okay, so don't do that one అన్నట్టు మనకి చెప్తాయి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ టు ఇండికేట్ దట్ స్మోకింగ్ ఈస్ నాట్ అలౌడ్, ఆర్ దట్ వేర్ ఏ పర్టికులర్ మెటీరియల్ రియాక్ట్స్ dangerously with water, or water should not be used to extinguish a fire. Okay, so these are the do not type. Okay, so do not type. Okay, సో ఈ డు నాట్ టైప్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, బట్ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా అడిగేవి ఇది షేప్ ఆఫ్ ది ప్రొహిబిటెడ్ సైన్ ఏంటంటే సర్క్యులర్. ఓకే, యూ కెన్ సి సర్క్యులర్ రైట్. ఓకే, సర్క్యులర్ అండ్ క్రాస్ మార్క్. ఓకే, సో క్రాస్ మార్క్ లైక్ దిస్. ఓకే, కలర్ రెడ్ బార్డర్ అండ్ క్రాస్ బార్. యూ కెన్ సి రెడ్ బార్డర్ క్రాస్ మార్క్. ఓకే, షేప్ ఈజ్ సర్క్యులర్. ఓకే, అండ్ ద సింబల్ ఈజ్ ఆన్ బ్లాక్ కలర్. ఓకే, on white background. Okay, see, if you see the hand that is in black color on white background. Okay, so this is the important one. Okay, so meaning shows it's must not done. Okay, so example, no smoking. Okay, so no forklift truck allowed. Okay, so you can see, so these are the few examples. Okay, so better focus on this area. Okay, it is frequently asking area. Okay, so you may get frequent questions from it. So for prohibited sign, mandatory sign, warning sign, informative sign, I am representing in yellow color one. So that is the most important one. Okay, anyway you will get the signs easily, right? So what is the prohibition sign? By looking at the picture you can decide, but if they ask the color, shape, like, you may get into trouble, right? So focus on this area. Okay, mandatory sign. Okay, these signs should be used to indicate action that must be carried out in order to comply with statutory requirements. Okay, for example, an area of construction site where hard hat should be worn should also have appropriate sign at the entry point. Okay, సో కన్స్ట్రక్షన్ సైట్స్ లో మనం డెఫినెట్ గా ఇది యూజ్ చేయాలి. ఎందుకంటే ఫాలింగ్ ఆబ్జెక్ట్స్ పడేటప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా, యాక్సిడెంట్స్ కాజ్ అవ్వకుండా ఈ సైన్ అనేది పెడతారు. ఓకే, బిఫోర్ ఎంటరింగ్ టు ద సైట్ మనం ఈ హ్యాట్ పెట్టుకుని వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఎక్కడ ఏంటంటే మనకి సైన్ మళ్ళీ చెప్పగా ఎల్లో కలర్ లో ఉన్నది ఇంపార్టెంట్ ఉంది. సో షేప్ ఆఫ్ ది సైన్ ఈజ్ సర్క్యులర్. యూ కెన్ సి దిస్ ఈజ్ సర్క్యులర్. ఓకే, అండ్ కలర్ white symbol is white on blue background. Okay, okay, and meaning is that must be done. Okay, wear hard hat. Okay, these are the examples. Okay, wear goggles, wear marks. Okay, అలాంటి అన్నమాట. సో ఇవన్నీ. And coming to the warning signs,
These signs should be used to make people aware of the nearby danger. Okay. For example, a flammable liquid stored or a laboratory where radioactive substances are in use should have an appropriate warning sign near the entrance. Okay. సో సేమ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ- ఇవన్నీ సైన్స్ అన్నమాట. ఓకే. సో ఇదేంటంటే ఓవర్ హ్యాంగింగ్ లోడ్స్ ఉంటాయి, ఇది జాగ్రత్త అని సైన్స్ అన్నమాట. సో దిస్ డేంజర్ సైన్ లైక్ దట్. సో ఫ్లేమబుల్. ఓకే. అలా. సో డిఫరెంట్ సైన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ షేప్ మనకు మారింది చూడొచ్చు. ఓకే. షేప్ ఏంటంటే ట్రయాంగులర్. ఓకే. అందుకే ఇది ఇంపార్టెంట్ అన్నమాట. చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. ఓకే. అండ్ కలర్ ఏంటంటే బ్లాక్ సింబల్ ఆన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్. ఓకే. సో అది గుర్తుంచుకోవాలి. మీనింగ్ ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద పొటెన్షియల్ డేంజర్. ఓకే. రిస్క్ ఆఫ్ ఫైర్. ఓకే. ఎలక్ట్రిసిటీ అయనైజేషన్. ఓకే. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసుకోవాలన్నమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేటరీ సైన్. ఇది చాలా వరకు చూసే ఉంటారు. ఫైర్ ఎగ్జిట్స్, ఇంకా మెడికల్, ఓకే, ఫస్ట్ ఎయిడ్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కమ్స్ అండర్ ద ఇన్ఫర్మేటరీ సైన్. ఓకే. అండ్ ఇన్ఫర్మేటరీ సైన్ ఈస్ ఏ వెరీ legible printed and very noticeable print card, placard that informs people of the purpose of an object or gives them instruction on the use of the something. Okay. It indicates or gives information on safety provisions. Okay. So here the shape is square or oblong. Okay. And color is white symbol on green background. Okay. ఇక్కడ ప్లస్ సైన్ ఉంది కదా. సో ఇది గ్రీన్ బ్యాక్గ్రౌండ్ లో వైట్ సింబల్ ఉంటుంది అన్నమాట. సో ఫైర్ ఎగ్జిట్స్ ఇవన్నీ. కాకపోతే ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక అక్కడ చూసుకొని అక్కడ కొన్నిసార్లు బ్లూ కలర్ ఉంటుంది. సో అవన్నీ చూసుకొని ఆ కలర్ అని పెట్టకండి. ఓకే. సో బీ ప్రిపేర్ విత్ దట్. ఓకే. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అందరూ అలా ఫాలో అవ్వరు, బట్ ఇండస్ట్రీ లెవెల్లో ఇది మనకి స్టాండర్డ్స్ అన్నమాట. ఓకే. సో ఆ సైన్స్ ని చూసి పెట్టేద్దాం అనుకుంటే మేబీ ఇన్ ద ట్రబుల్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా. సో బీ అవేర్ ఆఫ్ దట్. ఓకే. సో ఇది కామెంట్ చేయండి ఆర్డర్. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి, సెకండ్ వన్ ఏంటి, థర్డ్ వన్ ఏంటి, ఫోర్త్ వన్ ఏంటి అనేది. ఓకే. ఫైర్ సేఫ్టీ. ఫైర్ ఈస్ ద బర్నింగ్ ఆఫ్ కంబస్టిబుల్ మెటీరియల్. ఓకే. A fire in an unwanted place and on an unwanted occasion and in an uncontrollable quantity can cause damage or destroy property and materials. ఓకే. అది నిజమే కదా. సో ఫైర్ అనేది అన్వాంటెడ్ ప్లేసెస్లో కానీ అన్వాంటెడ్ అకేషన్స్ కానీ అన్కంట్రోలబుల్గా ఉంటే డ్యామేజ్, ప్రాపర్టీ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫైర్ ఇంజరీ fires injure people and sometimes cause loss of life. Okay. సో ఫైర్ ఇంజురీస్ అవుతాయి, సమ్టైమ్స్ డెత్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఓకే. నవేడస్ వీఆర్ సీయింగ్ మల్టిపుల్ ఫైర్ యాక్సిడెంట్స్, రైట్. సో దట్ ఈస్ ద ఎఫెక్టెడ్స్ ఆఫ్ ది ఫైర్ సేఫ్టీ. సో ఎవ్రీ అపార్ట్మెంట్ అవును కానీ ఇంకా ఇండస్ట్రీలో అనేవి ఫైర్ సేఫ్టీ రూల్స్ అనేవి ప్రాపర్గా ఫాలో అవ్వాలి. లైక్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ దాని యూసేజ్ కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే అవి ఎలా యూజ్ చేయాలని ఎవరికి తెలియదు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ పెట్టినంత మాత్రాన యూజ్ చేస్తారని ఎవరు తెలియదు కదా. సో దాని యూసేజ్ ఎలా పిన్ పుల్ చేయాలి, ఎలా స్పీచ్ చేయాలి, అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. సో విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్. ఓకే. సో ఆ యూజెస్ అని కూడా పక్కన పేస్ట్ చేస్తే దాన్ని యూజ్ చేసుకొని ఫైర్ని బ్రేక్అవుట్ చేయగలరు. ఎందుకంటే ప్రతి ఫైర్కి ఓన్లీ ఒకే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంటుందని కాదు. ఓకే. వుడ్కి, కాటన్ వేస్ట్కి ఒకలా ఉంటుంది, అంటే సాలిడ్ వేస్ట్కి, లిక్విడ్ వేస్ట్కి, గ్యాసెస్కి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే. విల్ డిస్కస్ దట్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. ఓకే. Fuel. Any substance, liquid, solid, or gas will burn if given oxygen and high enough temperature. Okay. And heat. Every fuel will begin to burn at certain temperature. Okay. Solids and liquids give off vapor when heated, and it is this vapor which ignites.
Sometimes some liquids give off vapor even at normal room temperature at around 15 degrees centigrade, right? Example is petrol. Okay, oxygen. Usually it exists in sufficient quantity in the air to keep a fire burning. Okay, so better remember this triangle. They may get give questions. Okay, so what are the fire causing elements? They're gonna ask. Okay, heat, fuel, oxygen. Okay, so these three are the fire causing elements. Okay, so the extinguishing of fires, isolating or removing any of these factors from the combustion will extinguish the fire. There are three basic ways of achieving this. Okay, starving the fire of fuel by removing the fuel in the vicinity of the fire. Okay, so ఇందాక చెప్పాను కదా ఫైర్ కాజింగ్ ఎలిమెంట్స్ అనేవి. సో దాంట్లో మనం ఫ్యూయల్ ని రిమూవ్ చేస్తే ఫైర్ అనేది డ్రాస్టిక్ గా డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, స్మోదరింగ్ దట్ ఈస్ బై ఐసోలేటింగ్ ద ఫైర్ ఫ్రమ్ ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ బై బ్లాంకెటింగ్ విత్ ఫోమ్ శాండ్ ఎక్సెట్రా. ఓకే, చాలా వరకు చూసే ఉంటారు మన గ్యాస్ లీకేజెస్ అప్పుడు మన వెట్ క్లాత్ ని చుట్టూ పెట్టడం కానీ లేదా బకెట్ ని దాని మీద పెట్టడం కానీ దానివల్ల ఏంటంటే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గుతుంది. సో ఫైర్ అనేది ఆగిపోతుంది, రైట్? సో అలాంటి కేసెస్ లో మనం ఏంటంటే ఆక్సిజన్ సప్లైని ఆపాలి. అది చేయనప్పుడు ఫైర్ అనేది అన్కంట్రోలబుల్ గా తయారవుతుంది. ఓకే, కూలింగ్ దట్ ఈస్ బై యూజింగ్ వాటర్ టు లోవర్ ద టెంపరేచర్ దట్ ఈస్ బై రిమూవింగ్ హీట్. ఓకే, సో వాటర్ స్ప్రే చేయడం వల్ల హీట్ రెడ్యూస్ అయ్యి ఫైర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, preventing fires. The majority of the fire begin with a small outbreak which burn unnoticed until they become big. ఓకే, ఏదైనా చిన్న ఫైర్ నుంచి పెద్దగా అవుతుంది కదా, సో అదే చెప్తున్నాడు అన్నమాట. ఓకే, fires of uncontrollable magnitude. Most of the fires could be prevented with more care and by following some rules of the simple common sense. This is one point only. Okay, and accumulation of combustible refuse. Okay, so cotton waste soaked with oil, scrap wood, paper, etc. Okay, in odd corners is of a fire risk. Okay, and loose connections, wrongly rated fuses, cables, overload circuits cause overheating, which may in turn lead to a fire. Okay, so damage to insulating between conductors in cables also cause fire. Okay, సో ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కదా, లూజ్ కనెక్షన్స్, రాంగ్ ఫ్యూజెస్, దాంట్లోనే యూజ్ చేయకూడదు. ఓకే, క్లాతింగ్ అండ్ ఎనీథింగ్ ఎల్స్ విచ్ మైట్ క్యాచ్ ఫైర్ షుడ్ బి కెప్ట్ వెల్ అవే ఫ్రమ్ ద హీటర్స్. ఓకే, హీటర్స్ దగ్గరలో ఫైర్ క్యాచ్ చేసే ఎలిమెంట్స్, హీటర్స్ అనే కదా, ఏదైనా ఫైర్ కాజింగ్ ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే దాన్ని దూరంగా పెట్టాలి. ఓకే, హైలీ ఫ్లేమబుల్ లిక్విడ్స్ అండ్ పెట్రోలియం మిక్చర్స్ like thinner solvents, kerosene, okay, should be stored in separate place called the flammable material storage area. వీటిని అన్నిటిని సెపరేట్ గా స్టోర్ చేయాలి. ఈవెన్ మీరు చాలా వరకు కంటైనర్స్ లో ఫ్లేమబుల్ లిక్విడ్ అనేవి ఉంటాయి కదా, సైన్ బోర్డ్స్ అవన్నీ మనం ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. ఓకే, సో దట్ మనం డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండడం అలాంటివన్నీ చేయాలన్నమాట. లేదంటే ఫైర్ ఏమైనా బ్రేక్ అయిందంటే సో టోటల్ డ్యామేజ్ మనం ఇమేజిన్ చేసుకోలేం. ఓకే, blow lamps and torches must not be left burning when they are not in use. ఓకే, సో యూజ్ చేయనప్పుడు బ్లో ల్యాంప్స్, టార్చెస్ ఇవన్నీ ఆఫ్ చేస్తూ ఉండాలి. ఓకే, క్లాస్ ఆఫ్ ఫైర్ అండ్ టైప్ ఆఫ్ ఫైర్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టేబుల్. సో డైరెక్ట్గా మీరు క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటే కనుక అవి గుర్తుంచుకోవాలి. సో అది ఎలా గుర్తుంచుకోవాలని చెప్తాను సింపుల్ ట్రిక్. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఫస్ట్ త్రీని ఇలా గుర్తుంచుకోండి. ఫోర్త్ వన్ ఈస్ మెటల్స్. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్డినరీ combustibles such as wood, paper, cloth, rubber, and some plastic. So these all are in the form of solids, right? So I consider this as a solids. Okay. So class A is
Class A fire is uh, fires of wood, paper, cloth, rubber, and some plastics. Okay, Class B means flammable liquids. Okay, flammable liquids such as gasoline, petroleum greases, tars, oils, oil-based paints. Okay, these are all in liquid form, right? That's why I'm giving that as liquid. Okay, so class C, gas and liquefied gases. Okay, this is comes under the class C. Okay, directly you will get the question from this table. Okay, so don't neglect it. Okay, class D. Okay, so combustible metals such as magnesium, titanium, zirconium, sodium, lithium, and potassium, and electrical equipments. Okay, so this is the extra one. Okay, electrical equipments. Okay, so you may get question from this too. Okay, electrical equipments. Okay, so this comes under the class D. Okay, class C means cooking oils and greases such as animals and vegetable fats. Okay, so this is the trick. Okay, solid, liquid, gas, and metals. Okay, and the fats. Okay, please remember this. Okay, fire extinguisher. So this is the important concept. Okay, so a fire extinguisher, flame extinguisher, or simple extinguisher is an active fire protection device used to extinguish or control small fires, often in emergency situations. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మనం ఫైర్ ని కంట్రోల్ చేయడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని యూజ్ చేస్తాం. ఓకే, సో అది అన్కంట్రోలబుల్ గా అయ్యాక డెఫినెట్ గా ఫైర్ సేఫ్టీ వాళ్ళని కాల్ చేస్తాం. బట్ ఇవంటే ఏంటంటే జస్ట్ లైక్ ఫస్ట్ ఎయిడ్ లాగా. ఓకే, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ యూజ్ చేసి స్మాల్ అవుట్ బ్రేక్స్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఓకే, so many types of fire extinguishers are available with different extinguishing agents to deal with different class of fires. మనం ఇందాక టేబుల్ చేసాం కదా, సో క్లాస్ ఏ క్లాస్ బి అలా. సో వాటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో హియర్ ఫస్ట్ వన్ is water filled extinguisher. There are two types. Okay, so two method of operations. Okay, so first one is gas cartridge type. ఆ గ్యాస్ క్యారెక్టర్స్ టైప్లో CO2 ప్లస్ వాటర్. ఓకే, CO2 ప్లస్ వాటర్ యూజ్ చేస్తాం. అదే స్టోర్డ్ ప్రెజర్ టైప్లో అయితే నైట్రోజన్ ప్లస్ వాటర్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, వాటర్ ఫిల్డ్ ఎక్స్టింగ్విషర్లో. ఓకే, వాటర్ ఫిల్డ్ ఎక్స్టింగ్విషర్ హ్యావ్ రెడ్ లేబుల్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ది cylinder. Okay, you can see here water is represented on the top of the cylinder, right? So that is he's saying. Okay, you may get question from that. Okay, so because for different extinguishers colors also may vary. Okay, we will see in the next slides. Okay, so please remember that label colors. Okay, సో చెప్పాను కదా, ఇక్కడ చూడొచ్చు మీరు CO2 కి బ్లాక్ కలర్ లో ఉంది, అదే ఫోమ్ కి అయితే క్రీమ్ కలర్ ఉంది. సో యూ మే గెట్ క్వశ్చన్ ఫ్రమ్ దట్. ఓకే, సో కమింగ్ టు ద కార్బన్ డైఆక్సైడ్ extinguisher, this is easily extinguished by the distinctly shaped discharge horn. Okay, so by looking at the horn, okay, you can identify the, see how it looks like, right? So by looking at the horn, you can identify the extinguisher. Okay, so suitable for class B fires. Okay, class B means liquids. Okay, flammable liquids, not generally effective in the open air. Okay, so civet extinguisher have black label on the top of the cylinder. You can see here on the top of the cylinder, CO2 is mentioned on the black color background, right? So these two are the important ones. What is it is suitable for class B fire and the black color label. Okay, foam extinguisher. Okay, these may be of stored pressure or gas cartridge type. Okay, foam extinguisher are more suitable for flammable liquid fire. Okay, and running liquid fires. Liquid fire means class B. Okay, class B fires. Okay,
and must not be used where electrical equipment is involved. Okay, it is a foam type, right? It may increase the fire of the electric fires. Okay, so we're not using the foam extinguisher. You may get question from this also. Okay, it is also a repetitive one. So which electric, sorry, which extinguisher is not used for electrical fires? So that is foam extinguisher. Okay. So foam extinguisher have green label on the top of the cylinder. So you can see. So you can observe, right? Foam is uh, labeled on the green color background, right? Dry powder extinguisher. Okay, extinguisher fitted with dry powder may be of the cartridge or stored pressure type. Okay, this is for the class D fires. Okay, dry powder extinguisher have blue labels on the top of the cylinder. Okay, you can see. So you may get to know that how important that label color is, right? And the class of fire. Okay, so you must have know that color of the label and the class of the fire it used. Okay, and the halon extinguisher. These extinguishers may be filled with carbon tetrachloride. This is the important one. Okay, so you may get question directly from this. Okay, what is the composition of the halon extinguisher? Okay, CTC and BCF. Okay, both are used. Okay, so and these extinguishers may be filled with the carbon tetrafluoride. So that is CTC. Okay, bromochloro difluoromethane. That is BCF. Okay, so please remember these names. Okay, they may be of either gas cartridge or stored pressure type. Okay, the extinguishers are particularly suitable and safe to use on the electrical equipments. Okay, so this is the important one, electrical equipments. Okay, as the chemicals are electrically non-conductive. Okay, so these are not electrically conductive. That's why the BCF and the CTC are used. Okay, use of a fire extinguisher. How to use it? So there's a code PASS. Okay, so you may get question from this too. Okay, what is PASS stands for? P stands for pull, A A stands for aim, S stands for squeeze, S stands for sweep. Okay, so pass method means this is how we use the fire extinguisher. So, okay, so first of all we will pull the pin. Okay, you can see in the image. Okay, so aim at the base of the file. Okay, so that is second one, and third one is squeeze the handle or a lever. Okay, you can see in the image. Okay, and sweep the nozzle. Okay, to cover the fire. Okay, if it is spread over this area, we will sweep like this, right, to extinguish the fire. Okay, so you can see in the video. Okay, so this is how we gonna use the fire extinguisher. Okay, first of all, we will we will pull the pin, aim at the base. Okay, squeeze the nozzle, squeeze the lever. Okay, sweep the nozzle. Okay, so this is next one. I'll give you the better clarity. Okay, I'll give you the video. See it. To operate the extinguisher, remember PASS. Pull the pin, aim at the base of the fire, squeeze the lever, and to operate the extinguisher, remember PASS. Pull the pin, aim at the base of the fire, squeeze the lever, and sweep it. Okay. To use the extinguisher, pull the pin, aim low at the fuel, squeeze the handle, and sweep the spray across the fire until it is completely out. Okay, this is how we're gonna extinguish the fire. Okay, this is how we're gonna use the fire extinguisher. Okay.
To use the extinguisher, pull the pin, aim low at the fuel, squeeze the handle, and sweep the spray across the fire until it is completely out. Okay, next class on the measuring tools, punch and hammer. Okay, thank you.